దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది. మానవుని కట్టడం మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరం మెరుగుదిద్దుకుంటుంది. మానవుని కట్టడం గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా. మనిషిని మించిన దేవాలయమేదయ్యా. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా. మనిషిని మించిన దేవాలయమేదయ్యా. శిథిలమై పోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, నిలువ పెట్టరండి దేవుని కొరకు. శిథిలమై పోతుంది మానవ దేహం, అది దేవుడు నిర్మించిన దేవాలయము. అష్టకృతాలయములో దేవుడే ఉండడు, ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు. అష్టకృతాలయములో దేవుడే ఉండడు, ఆ దేవుడు చెప్పిన ఈ మనుషుడు వినడు. యేసు వచ్చేది కట్టడాలు కూర్చుటక, చితికిపోయి కట్టబడిన బ్రతుకుల కొరక. యేసు వచ్చేది. అందరికీ వందనములు. దేవుడు తన ఆధ్యాత్మిక జ్ఞానంతో మిమ్మల్ని అందరినీ పోషించాలని ఆశపడుతూ ఉన్నాను. మనకు శరీరపరమైన ఎన్నో తొందరలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. వాటన్నిటినీ కట్టేసి దేవుని దగ్గరికి మన శరీరాన్ని, ఆత్మని రెండింటినీ తీసుకొస్తే తప్ప అన్న మాట మనకు అర్థం కాదు. ఎందుకంటే శరీరం వినాలి, ఆత్మ ఆలోచించాలి, తగిన నిర్ణయం తీసుకోవాలి తప్ప ఒకటి ఇక్కడ ఉండి ఒకటి ఇంకొకటి ఎక్కడో ఉంటే తప్ప ఉంటే అర్థం అవ్వకపోగా అబద్ధాలు పెరుగుతాయి మనకి వాక్యంలో. సో మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోమంది బైబిల్. ఈ లోకాన్ని మోసుకుంటూ వచ్చి మనం ఇక్కడ కూర్చుంటే ఆయన అర్థం కాదు. మనలో తొందర ఎక్కువ అవుతుంది, బాధ ఎక్కువైపోద్ది, ఆలోచన శరీరపరమైన విధానంలోకి వెళ్ళిపోద్ది. సో తద్వారా ఏమైపోతుందంటే నిస్సక్తి వస్తుంది, మాంద్యం కలుగుతుంది, ఆసక్తి పోతుంది. సో ఆసక్తి పోయినప్పుడు ఏమనిపిస్తుందంటే వెంటనే శరీరం ఏం చెప్తుందంటే ఎప్పుడు వినేదే కదా, ఎప్పుడు కలుసుకునేదే కదా, ఏముంది వాళ్ళు చెప్తారు నాకు తెలిసిందే కదా, లేదా నేనే అనుకోవచ్చు నాకు తెలిసిందే కదా. కానీ మీరు జాగ్రత్తగా వినండి అని చెప్పింది బైబిల్. ఇంకో మాట యేసు ప్రభువు చాలా మంది అనుకుంటారు ఆయన పాపం ఏదో మాట్లాడేశారు అనుకుంటారు. చెవి గలవాడు ఏ చెవి ఉండదు, అక్కడ ఎవరికి చెవులు లేవంటారా విన్న వాళ్ళకి? అంటే ఆత్మీయంగా ఎనగాలి. ఆత్మ యొక్క చెవులు కనుక నీకు పని చేయకపోతే శరీరపరంగా ఎంత విన్నా, ఎన్ని గంటలు విన్నా, ఎన్ని రోజులు విన్నా, ఎన్ని సంవత్సరాలు విన్నా ఏమనిపించదు. ఇంత వాక్యమా అనిపిస్తుంది. ఆ టైంకి ఆఫ్టర్ దట్ సార్ అన్నట్టు మర్చిపోతాం. బయటికి వెళ్తారు మన తొందర మంది, మన హడావి, మన ఆలోచన, మన విచారణ ఎందుకు చేస్తామంటే ఏమిటక్క అంటూ ఏమిటన్నా అంటూ అంతే మీరే అభివృద్ధి చెందుతారు, దేవుడు మన గురించి ఆలోచించారు. విచారం ఎందుకంటే ఇంకెప్పటికీ నేను బాగోనేమో, ఏం అవ్వదేమో, సో నేను ఇలాగే ఉండాలేమో. ఐకిక విచారాలు మనలో పెరిగితే మనం ఎదగలేము. ఎక్కడున్నావు అంటే బొమ్మలు ఏం చెప్తుంది, అక్కడే ఉన్నదా, అది వస్తువు, అది అలాగే చెప్పాలి. నువ్వు మనిషివి, వివేచన ఇచ్చాడు. భూజంతువులన్నిటికంటే ఎందుకు ఇచ్చాడంటారు?
నువ్వు బాగా బాగా టెక్నికల్గా టెక్నాలజికల్గా శాటిలైట్లో వెళ్ళాలన్నా అందుకు ఇచ్చానంటాడా అన్నాడు. అదే అవసరం లేదా ఆయనకి, నువ్వు ఎక్కడ వరకు వస్తావు, నీకు ఒక హద్దు పెట్టాడు. అది దాటేస్తాం, ఘాట్ పట్టుకొని పట్టేసుకుంటాం, సూర్యుడి దగ్గరికి వెళ్తాం, చంద్రుడి దగ్గరికి వెళ్తాం, సో అని చెప్పినా ఆయన ఒక హద్దు పెట్టాడు. నీ ఆనందంలోరా, నీ ఆనందం నీది కానివ్వండి అంటాడు తప్ప ఆయన ఏమి పట్టించుకోడు నువ్వు ఎంత ఎదిగామనేది. రోగ విషయాల్లో మేము అభివృద్ధి చెందేసాము, ఇవి చేసాం అవి చేసాం అన్నా కూడా నేను లేదు, నీకు స్వస్థత వస్తుందా? ఇవన్నీ ఎవరికి వస్తాయి? ఆధ్యాత్మికంగా డీప్గా వెళ్ళే వాళ్ళకి తప్ప పైన వచ్చే వాళ్ళకి అర్థం కాదు. సగం వింటుంటారు, సగం అంటుంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే ఇలా ఉన్న వాళ్ళలో ఉన్న జబ్బెట్ల తెలుసా, బీపీ ట్యాబ్లెట్ రోజు రోజు చేసుకోవాలి, టెన్షన్ అధికమైపోతుంది. నిజం, జోక్ అది సీరియస్గానే. ఎందుకంటే టెన్షన్ విషయాల్లో ఏదైనా దేవుడు ఉన్నాడని ధీమ రాదు. అర్థమవుతుందా మీకు? దేవుడు ఉన్నాడు అంటే వాళ్ళు నిశ్చల స్థితిలో ఉంటారు. స్థిరము అనే మాట బైబిల్ ఎందుకు యూజ్ చేసిందంటారు? ఆయన ఉన్నాడు కాబట్టి. ఆయన ఉంటే కుడి పక్కన ఎంతమంది పడుతున్నారు, ఎడం పక్కన ఐ డోంట్ కేర్ అంటారు. ఎప్పుడు అంటాం ఇది అన్నాలి నువ్వు అనే స్థితిలోనికి కనుక నువ్వు రాలేదంటే తొందరపాటు నీ ఫ్యామిలీలో నుంచి మొదలవుతుంది. సో ఆలోచించుకునే విధానం, ఇక్కడ కూర్చుని విధానం నాకేమనిపిస్తుంది అంటే మీరు బాగా వింటున్నారని, కానీ మీ ఆలోచన, మీ యాక్టివిటీస్, మీ థింకింగ్ ఏదైనా కానీ ఎవరికి తెలుసు? నాకేం తెలుసు? ఏమీ తెలియదు నాకు. ఏదో చెప్తాను, దేవుడు పరిశుద్ధాత్మ ఏదో చెప్తాను. ఇన్ ది సెన్స్ పరిశుద్ధాత్మ వారు ఏం రిప్రజెంట్ చేయమంటే అదే చెప్తాను, నేను వెళ్ళిపోతాను. మా బిడ్డలు బాగా విన్నారనుకుని ఆనందంతో తిరిగి వెళ్ళిపోతాను. కానీ అస్సలు డ్యూటీ చేసేది ఎవరు? సో ఈ విల్ టేక్ ఎవ్రీథింగ్ అన్నట్టు. మనం నిమిత్త మాత్రం, ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే నిమిత్త మాత్రం. ఈ నిమిత్త మాత్రులకే చాలా విషయాలు తెలిసిపోతూ ఉంటాయి, హౌ పీపుల్ ఆర్ బిహేవింగ్ అని చెప్పి. మరి దేవుడికి ఎలా తెలుస్తుంది? నువ్వు ఫ్యూచర్లో చేసే బిహేవియర్ గురించి కూడా ముందే రాశాడు. పొద్దునే చెప్పాను, నీ ముగ్గురు ఇతరుల బాబు నీ మేడ ఇరుపది నీ సంగతి నాకు ముందే తెలుసు, నేను పూర్వం ముందే రాయించాను ఉన్నాడు ఆయన. సో మన గురించి అంత బాగా తెలిసిన వ్యక్తి మన భర్త అయి ఉండడు, భార్య అయి ఉండదు, బంధువులు అయి ఉండరు, మన పిల్లలు అయి ఉండరు, ఎవరు ఉండరు. దేవాది దేవునికి తప్ప నీ గురించి నీకు తప్ప, నీకంటే నీ గురించి ఆ దేవునికి బాగా తెలుసు. సో ఆయనలో తర్ఫీదు పొందితే తప్ప ఆయన మాట నీకు ఇచ్చిన అవకాశం, ఆయన మాట వినటము చెప్పటము ఎంత మంచి అవకాశాలంటే ఫ్యూచర్లో ఈ డేస్ని మనం తెచ్చుకోలేదు. సో ఈ డేని బాగా పెర్ఫామ్ చేసుకోవాలా లేదా? మనం చాలా బాగా పెర్ఫామ్ చేసుకోవాలి. అందుకే సమయమును పోనీచేస్తాం. ఎవరు నేను చెప్పేది చెప్పుకుంటూ చేసేది నేను. చాలా సంఘాలు ఇలా ఉన్నాయి. దేవుడి వల్ల మనకి దేవుడు మంచి అవకాశాన్ని కల్పించారు, సద్వినియోగం చేసుకున్నాము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చూడండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము. ప్రేమను వృద్ధి చెయ్యాలా లేదా? ఇది చెప్పండి. వృద్ధి చెయ్యాలా వద్దా? ఇది క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఎవరైనా తెలుసు? ప్రేమ వృద్ధి చెయ్యాలా వద్దా? ఎవరు లేనట్లేదా? చెయ్యాలా? ఓకే, థ్యాంక్ యూ. ఆన్సర్ చేస్తే ఆంది లైన్ అనుకుంటాం. ప్రేమను వృద్ధి చెయ్యాలి, ఇది కాన్సెప్ట్. ఇదే ఎవరి కాన్సెప్ట్? దేవాది దేవుని కాన్సెప్ట్. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు. ఆ ప్రేమమయుడు ప్రేమను వృద్ధి చేయమన్నాడు. ఆ ప్రేమను వృద్ధి చెయ్యాలని అనుకునేవాడు, ప్రేమను వృద్ధి చేయగోరువాడు ఏం చేస్తాడు? మిస్టేక్ ఏదన్నా జరిగిందనుకో, అవుట్ డేట్ అని ఒక పంచాయతీ పెట్టేసి ఒక గోడ చేసి ఏం చేయదు, తప్పితములను దాచిపెట్టును. ఇది ఫ్యామిలీ నుంచి సోషల్గా ఉన్న ఈ సమాజంలో కూడా చాలా అవసరం. తప్పితము జరిగితే దాచిపెట్టేయాలి. దానివల్ల ఎవరు ప్రైడ్ అవుతారు తెలుసా? దేవుడేనండి. ఎంతగా వీళ్ళు ఫర్గివ్ చేస్తున్నారు, ఎంత బాగా పెర్ఫామ్ చేసుకున్నారు. అందుకే వీళ్ళు దేవుడు గొప్పవాళ్ళని అన్నిలు అనుకోవాలి. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అనేస్తారు. ఎంత బాగా చెప్పాడండి. తప్పితమును దాచిపెట్టును,
కానీ వృద్ధి చెయ్యడు. చేస్తానంటాడు పైకి, కానీ వాడు ఏం చేస్తుంటాడు తెలుసా? జరిగిన సంగతి మాటి మాటికి నువ్వు ఆ టైంలో ఆ రోజు అప్పుడు ఆ సంగతి అంటూ మొదలెడతాడు. మాటి మాటికి ఎత్తువాడు స్నేహం చేయడు, మిత్రభేదమే. ఫ్రెండ్షిప్ ఆపోజిట్ వర్డ్ ఏంటంటే కదా మిత్రభేదం. మిత్రభేదము వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. దేవుడు చెప్తున్నది ఏంటంటే ప్రేమను వృద్ధి చేసుకోవాలి. చేయాలని కోరుకునేవాడు తప్పితం ఎదుటి వాళ్ళు జరిగినా వాడు దాచేస్తారు. ఎలా దాచేస్తామండి? మనం నిర్దోషం తప్పిదాన్ని ఎత్తి చూపకపోతే ఎట్లా అంటారు పరమభక్తులు. ఇందాక సారా పులుసులు పిండిన బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, పరిచయులు శాస్త్రులు. అధిక భక్తి, అతి దేవతారాధన, తెల్ల బట్టలు మొదలు కొత్తిమీర గింజలతో సహా తీసేయడం తప్ప బాడీలో జరిగే ఆ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన తప్పిదాలని అఫ్కోర్స్ ఏమండి, ఆ తప్పిదాన్ని కనుక దాచిపెట్టకపోతే మనం ఏమైనా మంచివాళ్ళమా ఏంటి? మీరు ఎట్టి కొలత కొలుస్తారో నీకును అట్టి కొలతే అన్నాడా లేదా? ఇది భయం అనిపించిందేమో చాలా మందికి. నేను ఇలా చెప్పేస్తున్నాను, తీర్పులో ఇలా చెప్పేస్తున్నాను, ఇలా తిట్టేస్తున్నాను, రేపు ఏదన్నా పొరపాటు నాకు జరిగితే సేమ్ రివర్స్ అయ్యి వస్తాయేమో అనేటువంటి అవగాహన లేని వాళ్ళు చాలా మంది పెదరాయిళ్ళు అయిపోతారు మన భాషలో. ఇంకా బైబిల్ ప్రకారం పులిసిన పిండే, ఆ పులిసిన పిండే ఎక్కువ ఇబ్బంది పెడతాం. ఫెర్మెంట్ అయిన ఒక హాఫ్ డేలో ఫెర్మెంట్ అయింది బాగుంటుంది దోశ పిండి ప్యాటర్న్. ఆఫ్టర్ దట్ మనకు తెలిసిందే కదా భయంకరమైన స్మెల్. ఆ భయంకరమైన స్మెల్ని భరించలేము. ఇప్పుడు మనం సంఘాల్లో ఎక్కువ అతిథే ఈ పులిసిన పిండి గురించే, మీరు తెల్లబట్టలేదేంటి, మీరు ఉపవాసం ఉండరేంటి, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. ఉపవాసం ఉండరేంటి అంటే ఉపవాసం ఉంటానో లేదో నా పర్సనల్, దాన్ని హైలైట్ చేసి చెప్పుకుంటే ఏమవుతుందంటే నా దేవుడు అన్ని క్వశ్చన్ చేసి వస్తున్నారు కదా, నేను మీ దేవుడు తినకపోతేనే మీ ప్రార్థన వింటారా అంటున్నాడు. ప్రార్థన వినడు, ప్రార్థన వింటుంటాడు ఆయన. అది నువ్వు ఉపవాసం ఉండి చేస్తే తండ్రి ఇంకా తొందరగా జాలిపడతాడు. ఆయన తండ్రి అయినా కానీ నేను చేసిన తప్పిదానికి నీకు మరింత దగ్గర అవడానికి నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నా. ఇది నాకు నా తండ్రికి మధ్య ఉన్న ఇది ఈ సీక్రెట్స్ని నేను ఎందుకు ఓపెన్ చేయాలి? కానీ కొంతమంది వేషధారణ కలిగి ఫేస్ ఎక్స్ప్రెషన్ లో మరీ నీరసాన్ని పెట్టి ఆ మోజీని చూపించి ఏంటమ్మా అంటే అనేదాకా ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంచడం వల్ల దేవుడే చెప్పాడు ఏమని, మీరు ఉపవాసం చేయనప్పుడు అస్సలు ఉన్న మాకు ఏం జరిగిందబ్బా అంటే ఏమీ లేదు, పొద్దు నుంచి తినలేదు కానీ జ్యూస్ తాగా, పొద్దు నుంచి తినలేదు కానీ పండుకున్నా, పొద్దు నుంచి తినలేదు కానీ కొంచెం కార్బోహైడ్రేట్ అయితే ఎక్కువ టైం ఉంటుంది, ఫ్యాట్ ఉంటే ఎక్కువ, ఏదో తెలియదు తినేస్తున్నారు, ఎక్కువ ఆకలికుండా ఉంటాం. అలా కాదు, తినకుండా ఉండండి, బాడీకి ఒకరోజు పెట్టకుండా ఉండండి, అది మనం చేసుకోవాలి. సో ప్రేమను వృద్ధి చేసేవాడు తప్పితాన్ని దాచేయాలి. ఇలా కాకుండా మాటికి ఎత్తేవాడు ఏంటంటే వాడు అతని గురించి ఏం చెప్తున్నాడు? మిత్రభేదాన్ని కలగజేస్తాడు. అందుకనే కీర్తనల గ్రంథము 119వ కీర్తన దేవుడు మనతో చెప్తున్నాడు, బాబు మీరు చాలా గొప్పవాళ్ళు అనుకుంటున్నారు కదా. భక్తుడు ఏం చెప్తున్నాడు చూడండి. 119వ కీర్తన 133వ వచనం. నీ వాక్యమును బట్టి, దేని బట్టట? నీ వాక్యమును బట్టి అని ఉంది అక్కడ. నీ వాక్యమును బట్టే నా అడుగులు స్థిరపరచునైనా, ఏ పాపము నన్ను ఏలనీయకుండా చూడు. ఇలా ఎప్పుడన్నా ప్రార్థన చేశామా? పాపం ఏమన్నా నన్ను ఏలేస్తుందేమోనైనా, ఎదుటి వాడిని ఎంతసేపు పాయింట్ అవుట్ చేయటమే నేర్చుకుంటున్నాను నేను. నాకేం కావాలంటే నీ వాక్యం కావాలి. నీ వాక్యమును బట్టి, పాస్టర్ గారిని బట్టి కాదు, వాళ్ళ యొక్క పారంపర్య ఆచారాలు, ఇది మన ఏదో అంటారు కదా, ఇది మన క్రమం. ఏంటి నీ క్రమం? అక్రమం విస్తరించిపోయిన చోట నీ క్రమం ఏంటి కదా? దేవుడు అంటున్నాడు వాక్యాన్ని బట్టి స్థిరపరచుకో. ఎలా స్థిరపరచుకుంటావు అంటే, అసలు ఏ పాపము నన్ను ఏలకూడదు, నన్ను డామినేట్ చేయకూడదు ఏ పాపం. అంటే పాపం ఏలేస్తుందా నిన్ను? ఏలేస్తుంది కాబట్టి ఇంతమంది బయట ఉన్నారు, కొద్దిమంది లోపల ఉన్నారు.
అర్థమవుతుందా? ఏలేస్తుంది పాపం, చాలా మందిని ఏలుతుందంటే వాళ్ళని బానిసలుగా చేసేస్తుంది. చాలా మంది ఫోన్ చూడకుండా 2 నిమిషాలు పక్కన పెడతారు, 4సారి తీస్తారు. చాలా మంది టీవీ చూడుతున్నాను, 2 నిమిషాలు ఆపేస్తారు, 3సారి చూస్తూనే ఉంటారు. చాలా మంది ఎక్కువ ఖరీదుగా బట్టల గురించి ఆలోచించకండి, ఫుడ్ గురించి 2 నిమిషాలు ఇవాళ ఇక్కడ తలుపేస్తాం, బయటకు వెళ్ళి మళ్ళీ అదే విచారణ. ఇవన్నీ పాపాలే. పాపాలు నిన్ను ఏలకుండా ఉండాలంటే వాక్యంతో నువ్వు స్థిరపడాలి. ఈ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. ఏ అడుగులు? శరీరపరమైన అడుగులు అవ్వనివ్వండి, ఆత్మీయంగా మనం తీసుకునే నిర్ణయాలనే అడుగులు అవ్వనివ్వండి, ఏవైనా కానీ మనం వాక్యాన్ని బట్టే స్థిరపరచుకోవాలి. ఒక వ్యక్తి సలహా కాదు సుమా, తండ్రితో నీకున్న అనుబంధాన్ని బట్టి, తండ్రి నీకు ఇచ్చే తలంపును బట్టి. అందుకే తలంపులు కూడా నువ్వు కాపలు ఉండు నాయనా అని అడిగాడు ఒక భక్తుడు. ఎందుకంటే మన హృదయ ఆలోచన కూడా ఆయనకు తెలుసు కదా. అందుకే అంటున్నాడు, నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచు, పాపం మాత్రం నన్ను ఏలకూడదు. ఇది నా డెసిషన్. చేశారు ఎప్పుడన్నా ప్రార్థన? పాపం ఏలేస్తుందా అంటే ఖచ్చితంగా. పాపం ఎలా ఉంటుంది? సులువుగా చిక్కులు పెట్టేది. చిక్కు అంటే విడదీసుకోగలమా? రాగలమా బయటికి? అసలు రాలేము. చాలా డేంజర్ పాపం. కాబట్టి ఆ పాపంలోనికి మనం ఆ పాపం మనల్ని ఏలకుండా ఉండాలంటే మన అడుగులను స్థిరపరచుకోవాలి. దేంతో? వాక్యంతోనే. అందుకే వాక్యం అనుదినము చదవాలి, స్మరించాలి, ధ్యానించాలి. తద్వారా నీలో ఒక మంట పుడుతుంది. దేవుని కొరకే నేను ఎట్లయినా బ్రతికి తీరాలని నీకు ఒక ప్రేరణ అనుక్షణము కలుగుతుంది. అప్పుడు శరీరపరమైనటువంటి ఏ విషయాలు నిన్ను ఎంత తొందర పెట్టినా తొందర పడవు. అందుకనే ఇదే సామెతల గ్రంథంలో ఒక మాట చూపిస్తాను. 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. 15వ అధ్యాయము, సాత్వికమైన నాలుక నువ్వు మాట్లాడుతుంటే ఎదుటివాడు చచ్చిపోతున్నాడు అనుకో మాటలకి, నీకు పేరుకు మాత్రం హిపోక్రటికల్ ప్రొసీజర్ నీలో బాగా వెళ్తుందని అర్థం. అంటే వేషధారులకు మాట ఎలా ఉంటుంది? సాఫ్ట్గా మీక్నెస్ మించిపోతా ఉంటుంది. మనకేమో ఇంత బాగా మాట్లాడాలేమో అనిపిస్తుంది. నో. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, సాత్వికమైన నాలుక ద్వారా జీవించే వృక్షంలాగా ఉంటుంది. నువ్వు మాట్లాడితే ఎట్లాగైనా దేవుని కోసం బ్రతికి తీరాలనిపించాలి, కానీ దానిలో కుటిలత, ఇది చేదు వేరు. ఏం చేస్తుందట? కుటిలత్వం. ఇది చెప్తేనలా ఒకట. అసలు చాలా మందికి అంటే ఎదుటివాడు చెప్తే నేను ఎందుకు వినండి, అది పెద్ద ప్రాబ్లం అండి. వినాలండి, ఎదుటివాడు చెప్పిందే వినాలి. ముందు వినటం నేర్చుకోవాలి. మనం వినటం నేర్చుకుంటేనే మనం ఎవరు చెప్పినా వినగలం, విని మనం ఒక మంచి నిర్ణయానికి రాగలం. కానీ మనం ఏమంటాం, మీరు చెప్పేదండి ఎవరో మాకు మేము మంచి డెసిషన్ తీసుకోగలం అనుకుంటాం. ఇక్కడ ఏమంటున్నాడంటే కుటిలత ఉంటుందంట నాలుకలో. కుటిలత, పైకి మాత్రమే మీక్నెస్. మంచిగా ఉండాలమ్మా మీరు అంటారు, లోపల మంచి నేను ఎట్లయినా అయిపోవాలి, ఏదో ఒకటి అయిపోవాలి అనుకుంటారు. ఇలాంటి అది నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు కనుక ఆత్మీయంగా దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవించే వాళ్ళైతే మీ అనుభవాలు మీకు ఉంటాయి. ఎవరు సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటనేది మీకు అర్థమైపోతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ జెంట్గా చెప్తున్నా, దానిలో కుటిలత ఉంటే ఎవరికి ప్రాబ్లం? వాడి ఆత్మకే భంగం, అతని ఆత్మకే భంగం. ఆత్మకి భంగం కలిగితే ఎక్కడికి వెళ్తుంది? భంగపడిపోయి నరకానికి పోతుంది. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఎలా మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది మీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని మనం అనుకుంటాం. కరెక్టే సగం వరకు. కానీ ఇక్కడ మనం ఒక ప్రాక్టీస్ చేస్తాం, సాత్వికంగా మాట్లాడేద్దాం అని. కానీ ఇంటెన్షన్ మాత్రం అదే ఉండదు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. నీ మాటలలోనే నీవు నీతిమంతుడవా కాదని తేలిపోతాడు.
నీ మాటే ఇంపార్టెంట్. అంటే దేవుణ్ణి నమ్మావో నమ్మలేదో పక్కన పెడదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మాటను బట్టే నువ్వు ఎలాంటి వాడో తెలిసిపోతుంది. సో మన మాట జాగ్రత్తగా ఉండాలి. సాత్వికమైన నాలుక జీవవృక్షమే కానీ దానిలో కుటిలత ఉంటే చాలా ప్రాబ్లం, ఆత్మకే భంగం. నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడుగా కాదా అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఎట్లా అది ఎక్కడి వరకు వెళ్తే తెలుస్తుందంట? నీతిమంతుడుగా తీర్చబడినట్లు నువ్వు నీతో గొడవ పెట్టుకుంటే చాలంట. అంకుల్ భలే చెప్తున్నారు కదా, గొడవ పెట్టుకోండి ఎవరితోనైనా, అస్సలు క్యారెక్టర్ ఒరిజినాలిటీ దిగిపోద్ది. ఏంటి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నా సంగతి తెలియదు అనే మాటతో స్టార్ట్ అవుతుంది అంతే. చాలండి వెళ్ళిపోండి మీరు ఫెయిల్ అని చెప్పేయచ్చు. కాబట్టి మీరు ఎవరి గురించో కన్ఫ్యూజన్గా ఉందండి. జీవవృక్షని నాలుక కానీ కుటిలత ఉంది, తెలియట్లేదు మీకు. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అన్నట్టుగా చిన్న ఎగ్జామ్ పెట్టండి వాళ్ళకి. నువ్వు అసలు ఎలాంటి వాడివని ఒక చిన్న అతని గురించి పాజిటివ్ కాకుండా నెగిటివ్ నాతో మాట్లాడండి, నేనే రియాక్ట్ అయిపోతాను, మామూలుగా రియాక్ట్ అవ్వను. పరీక్షించుకుందాం, ఎంత మంచిదాను కదా నేను, వ్యాజ్యం ఆడితే నా నీతి ఏంటో తెలిసిపోతుంది. కాబట్టి మనం మంచోళ్ళం కాదు, రోజు రోజుకి మనల్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అందుకే దేవా పాప నిర్ణయాలు నీకు నీ అడుగులు, నీ వాక్యం ద్వారా నా అడుగులు స్థిరపరచు అని ప్రిపేర్ అవ్వండి. ఈ ప్రాసెస్లో ఒక మాట చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకున్న యెడల, ఒక సహోదరుడంట ఏదో ఒక తప్పులో చిక్కుకున్నాడంట. అప్పుడు ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడు ఎలెక్ట్ అవ్వాలంట. ఏమని? బాబోయ్ నాయన ఒక విశ్వాసే అలా అయిపోయాడు, మా పరిస్థితి ఏంటో అని. ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడు తానును పడిపోయిన వాడి గురించి మీరు ఆలోచించకండి, మీ గురించి ఆలోచించండి. తానును శోధింపబడుతునేమో అని తన విషయమే చూచుకోవాలి. తన విషయమే చూచుకుంటూ ఇక్కడ మళ్ళీ ఏం చెప్పాడు? సాత్వికమైన మనసు తెచ్చుకోవాలి కాదు, ఉంచుకోవాలి కాదు, తయారవ్వాలి. ఎంత చెప్పినా మన ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నట్టు సాత్వికమైన మనసుతో అట్టివాడిని, ఎట్టివాడిని ఏదో తప్పితంలో తప్పిపోయాడే అట్టివాడిని మంచి దారిలోకి తీసుకురావాలి. తప్పిపోయిన వాడి గురించి వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. బాబోయ్ అంటే శోధింపబడ్డాడు అనమాట అని మిగిలిన వాళ్ళంతా ఎలెక్ట్ అవ్వాలంట. అర్థమవుతుందా వాక్యం ఏం చెప్పిందో? ఎవరైనా తప్పిపోయాడంట, అటు ఇంకా రాడు, ఇంకా మన లోకంలోకి వెళ్ళిపోయాడు అనకూడదు. వాడు శోధింపబడినట్లుగా, వాడు లోకంలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం కూడా వెళ్ళిపోతామేమో అని మనల్ని మన విషయమై చూచుకుంటూ, అంటే పరీక్షించుకుంటూ, సాత్వికం మనస్సు అలా చూసుకుంటున్నప్పుడు నిజమే కదా, ఇంత బలహీనతలు ఉంటాయి కదా అని నీకు నువ్వు మీక్నెస్ తెచ్చుకొని అట్టి వాణిని మంచి దారిలోనికి తేవటానికి ట్రై చేయాలి. ఎంత పని ఉందండి. విశ్వాసం వచ్చి వెళ్ళిపోతే సరిపోద్ది అనుకున్నాం, పబ్లిక్గా మీటింగ్స్ అది పెడితే సరిపోద్ది అనుకున్నాం. ఇంటర్నల్గా ఎంత పోరాటం చేయాలా, ఇంత ప్రాక్టీస్ చేయాలా, మనం చాలా చేయాలండి, చాలా చేయాలి. అందుకనే 2వ వచనంలో అంటాడు, అందుకని ఒకని భారము ఇంకొకడు భరించాలి. నాకేంటండి వాళ్ళ తిప్పలు నేను ఎందుకు పడతానండి అనకూడదు. ఇది క్రీస్తు నియమం, కండిషన్. ఇది క్రీస్తు నియమము, మళ్ళీ పైగా దీన్ని పూర్తిగా నెరవేర్చాలి. అంత కష్టంగా ఉంది కదా, ఇరుగుతారు కదా, ఇలాగే ఉంటుంది. వెళ్ళే కొద్ది ఇరికైపోతుంది మార్గం. నేను బ్రతకడమే భారం. సంఘంలో ఉన్నాను అంటే నా భారము నాకే తెలుస్తుంది. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్నాను. మీరు నా ఎత్తుకు రండి అన్నాడు కాబట్టి నైనా వచ్చాను. ఇప్పుడే నేను ఇంకొక భారం తీసుకోమంటావు, చాలా కష్టంగా ఉంటుంది. బాబు ఇది నా బిడ్డ నియమం.
పూర్తిగా నెరవేర్చాలి. నా వల్ల కాదు, కాడు వదిలేసిపోతాను. నాగటి మీద చెయ్యేసి ఏం చేస్తారట, ఎలా భరిస్తాం అనుకోండి. ఇప్పుడు రక్త సంబంధం అనుకోండి, నావాడే కదా అని భరిస్తాం. ఆత్మ సంబంధం అయితే ఆత్మ సంబంధమే, కనపడదు కదా, నాకేం అవసరం కదా. కానీ మీ భారము సంఘంలో ఉన్నవాడు తప్పిపోతే ముందు మీరు పరీక్షించుకొని ఆ తప్పిపోయిన వాడిని సాత్వికమైన మనసుతో మళ్ళీ మీరు తీసుకొచ్చి వాడి భారాన్ని మీరు భరించండి. ఇది క్రీస్తు యొక్క నియమము, ఇది పూర్తిగా నెరవేర్చండి. అవుతుందా? లేకపోతే వెళ్ళాలి. ఏంటినైనా వస్తున్న కొందికి ఇరుకు చేస్తే మేము ఎట్లా వస్తాం? ఫిల్టర్ అవుతారు. వెళ్ళే కొద్దు ఎగ్జామ్ టఫ్ ఎందుకు అవుతుంది తెలుసా? ప్రాక్టీస్. ఇప్పుడు ఇంత వేల మంది రాస్తుంటే ఒకరికి ఇద్దరికి మాత్రం సూపర్ ర్యాంకులు ఎందుకు వస్తున్నాయి? ప్రాక్టీస్ చేస్తారు. మనం కూడా ఇక్కడికి వచ్చి సరి చూసుకోవాలి. సరి చూసుకోవడానికి అవకాశం కల్పింపబడింది కాబట్టి నీకు ఈ మాటలు వినపడుతున్నాయి. అందుకనే 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీరు ఎక్కడైనా తొందరపడండి. ఆగండి ఒక్క నిమిషం. ఎక్కడైనా తొందరపడిపోండి. పెళ్ళికి వెళ్ళారా, తొందరగా వచ్చేయండి. ఆఫీస్కి వెళ్ళారా, తొందరగా వచ్చేయండి. పక్కింటికి వెళ్ళారా, తొందరగా వచ్చేయండి. దేవుని సన్నిధికి వస్తే మాత్రం తొందరపడి త్వరపడకండి. ఇక్కడ మనసును మాత్రం ఇక్కడ ఆపేయాలి అంతే. నిలక్కడగా ఉంచేయాలి దీన్ని. మీరు త్వరపడితే ఏమవుతుంది? చెంచలత్వం అవుతుంది. అంటే ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం నెమ్మది ఉండదు. చెంచల మనస్కులు కాకుండా ఉండాలి. బెదరకూడదు. ఎందుకని? బెదిరింపు అనేది ఎందుకు వస్తుంది? బెదిరిపోయే తత్వం ఎందుకు వస్తుంది? పూర్తిగా విననప్పుడే బెదిరిపోతాం. అర్థమవుతుందా? ఏదేదో వచ్చేస్తుంది. సాతాను ఇన్సెక్యూరిటీ కలిగించేస్తుంది, బెదిరించేస్తుంది. ఆ బెదిరించే విధానంలో తొందరపడి నీకు నువ్వే వెళ్ళిపోదాం బయటికి అనిపిస్తుంది. బెదరకుండా వలనని ఎవరిని బట్టి అడుగుతున్నాడంట? యేసుక్రీస్తు రాకడను బట్టి. రాకడ ఏ రాకడిది? అది మళ్ళీ గొర్రెపిల్లలాగా వచ్చే రాకడ కాదే. యూద గోత్రపు కొదమ సింహం. మహాకోపం ఆయనకి. ఆయన దేవాలయం అని చెప్పబడిన చోటే తొందరగా తాడు పేరేసుకొని ఎవరైనా తండ్రి ఇంటిని వ్యాపారపు ఢిల్లీగా చేశారో అని క్రోధాన్ని ఒక యాంగిల్ చూపించి తమాయించుకొని ఇప్పుడు నా క్యారెక్టరు నీట్నెస్, సో నేను గద్దించి వదిలిపెట్టేస్తా. ఇది ఫస్ట్ టైం కాబట్టి రెండోసారి రిపీట్ అవ్వకూడదు అంటావా లేదా? నువ్వు రెండోసారి వచ్చేటప్పుడు అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. ఆయన రాకడను బట్టి మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నాను. త్వరపడకూడదు. ఎందుకంటే త్వరపడ్డావా చెంచలత్వం వస్తుంది, బెదిరిపోతాం. ఈ విషయాలు జాగ్రత్తగా మనసులో ఉంచుకోకపోతే నిన్ను తొందర పెట్టేది దెయ్యం. ఇట్లా అయిపోయింది సార్, ఏమైపోతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమీ అవదు. మన ఆత్మనే ఉన్నాడు, కొట్టుకుపోతాడా? అడిగే ఛాన్స్ ఉందా? ఆత్మని తక్క అన్నాడా లేదా యేసు సారీ తండ్రి యోగు గారి విషయం? ఏమైనా చేసుకోపో అన్నాడా లేదా? శరీరానికి కుళ్ళు చేస్తావా, నల్లి చేస్తావా, పుండ్లు ఇస్తావా, చీకిపోద్ది అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళం ఏమంటాం? చిన్న పుండ్లు వస్తాయి ఏమంటాం? బాబోయ్ దేవుడా ఏంటి నాకు ఈ శిక్ష, నేను నన్నే ఇలా ఉంచావు ఏంటి అంటాం. అని యోగు గారు ఏమన్నారు? ఈ శరీరము ఇలా చీకిపోయినా అంటే పట్టుకుంటూ ఉండిపోద్ది. చీకిపోయినా ఐ డోంట్ కేర్ అన్నాడండి. అందుకే ఆయన గ్రంథంలో ఉన్నాడండి బాబు. మనం ఎక్కడ ఉంటాం? జీవగ్రంథంలో ఉండాలంటే మనం కూడా చీకిపోవాలి కదా. ఈ శరీరం ఇలా చీకిపోయిన ఆత్మతో నేను దేవుణ్ణి చూస్తాను. మీకు నిరీక్షణ ఉందా నేను దేవుని చూడాలి అని? ఉంటే చంచలత్వం చేసుకోకండి, అంటే స్థిరత్వం లేని మనసు పెట్టుకోకండి, తొందరపడకండి. దేవుని విషయానికి వచ్చాము అంటే మనం మంచి టైంలో ఉన్నట్టు, మంచిగా మన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు దురదృష్టవంతులు, బ్యాడ్ ఫెలోస్ ఏదో అంటాం కదా, అన్లక్కీ ఫెలోస్. మనం లక్కీ ఫెలోస్ అంటే ఆయన మాట వింటున్నాం, సద్వినియోగం చేసుకుంటున్నాం. అందుకనే ఇంకో మాట చూపిస్తాను. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము
20వ అధ్యాయము 32వ వచనం. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యములను ఇప్పుడు దేవునికి కృపావాక్యమునకు మనం అప్పగింపబడ్డాం. కృప కలిగిన వాక్యం. అసలు ఏ విషయంలోనైనా మనకి ఫర్గివ్నెస్ వచ్చేస్తుంది. అసలు దేవుడు అంటే భయంకరుడు. ఆయన చేతిలో పడటం అతి భయంకరం. ఆయన అగ్ని అయి ఉన్నాడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయనే ఇచ్చింది ఏంటో తెలుసా? కృపావాక్యం. ఆ వాక్యమే శరీరధారి వచ్చింది. ఈ కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగించాను. ఇదేం చేస్తుంది? ఈ కృపావాక్యము మీకేం చేస్తుంది అంటే మీకు క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. మాకెప్పుడు క్షేమం ఉంటుంది? సాతాను మమ్మల్ని ఎప్పుడు శోధిస్తూనే ఉంటాడు. మాకెప్పుడు బాధలే ఉంటాయి, మాకెప్పుడు వేదనలే ఉంటాయి, మాకెప్పుడు రోగాలే ఉంటాయి, మాకెప్పుడు ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఏం చెప్పను, ఎక్కడ చూసినా మాకు అసమాధానమే ఉంటుంది. నో, మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారి అందరిలో స్వాస్థ్యము అనుగ్రహిస్తాడట. ఈ శక్తి కృపావాక్యానికి ఉంది. మీకు అర్థమవుతుందని నేను ఇంత పెద్ద మాటలు ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ రాయబడింది అదే కాబట్టి. ఏమంటున్నాడు? మీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది కృపావాక్యం వల్ల. పరిశుద్ధపరచబడతారు. ఆఫ్టర్ దట్ ఆ పరిశుద్ధపరచబడిన వారందరికీ స్వాస్థ్యము అనుగ్రహించడానికి శక్తిమంతుడు దేవుడు. సో మనం ఎవరికి దగ్గరగా ఉండాలి? దేవుడి ద్వారా కృపావాక్యానికి అతి దగ్గరగా ఉంటే మనము క్షేమాభివృద్ధిలో ఉంటాం. అందుకనే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మిమ్మల్ని స్థిరపరిచింది, అభిషేకించింది మా పాస్టర్ గారు. అవునా? మీకు అలా ఉందా? మరి చాలా మంది బయట అలా చెప్తున్నారు, మా పాస్టర్ గారు మమ్మల్ని బాగా నడిపించారు. అవునా? మధ్యలో దేవుడు ఏం చేయలేదా? కృపావాక్యం క్షేమాభివృద్ధి కలగజేస్తుంది కదా, పరిశుద్ధులందరికీ స్వాస్థ్యాన్ని ఇస్తుంది కదా. ఆ కృపావాక్యమే క్రీస్తునందు, కృపావాక్యమే ఈక్వల్ టు క్రీస్తు వారు కదా, ఆ క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మిమ్మల్ని స్థిరపరిచేది వాక్యమే. ఆ వాక్యము ఎవరో చెప్తే మీరు నమ్మకూడదు. బైబిల్లో ఉన్న దాన్ని బట్టే మనం వెళ్ళాలి. బైబిల్ పరిధి దాటి ముందుకి మనం వెళ్ళనే కూడదు. మనకి అధికారం లేదు. ఒకవేళ అది కరెక్ట్ అయిన నీ దృష్టిలో మాత్రమే. మాకెందుకు నీ దృష్టిలో కరెక్ట్ అయితే, నా దృష్టిలో ఇదే కరెక్ట్ అంటే నేను ఎందుకు నమ్మాను? కృపావాక్యమునందు మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించేది దేవుడే. అందుకే 22 ఆయన మనకు ముద్ర వేశాడట. ముద్ర వేసి మన హృదయాలలో మన ఆత్మకు ప్రూఫ్ వేశాడంట. ఒక వాటర్ ప్రూఫ్ లాంటిది వేశాడంట ఆత్మకి. ఆ సంచకరువు అనుగ్రహించాడు. అంటే ఏంటా సంచకరువు? వాక్యం అనే సంచకరువు ఇచ్చాడు. అది మీకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ వారి సహాయం లేకపోతే అర్థం కాదు. లేకపోతే ఏం చెప్తుందో ఎందుకు చెప్తుంది. ఈ కృపావాక్యం ఏమిటో, క్షేమాభివృద్ధి ఏంటో, స్థిరపరచబడటం ఏంటో, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు పిల్లలు లేవు, ఏమంటారు US పాస్పోర్ట్ లేదు, ఇవన్నీ చెప్పమంటే కృపాక్షేమాటదంటే ఈవిడ వచ్చి అయ్యగారు నాకు ఈ వాక్యం నచ్చట్లేదు, నాకు ప్రాస్పారిటీ గాస్పెల్ ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ ఏసు పిలుస్తున్నాడు రండమ్మా, మీ రోగం వ్యాధి మీరు ఏది కోరుకుంటారో అదంతా తీర్చేస్తాడు దేవుడు అని తెలుస్తుంది. అక్కడ పరిగెత్తేస్తున్నారు. మరి అది స్థిరపడినట్లా, బలపడినట్లా? మరి మీకు చెప్పాలి కదా. మీకు ఈ వాక్యాలన్నీ దేవుడు తెలియజేస్తున్నాడంటే ఏంటి అర్థం? మీరు ఎవరికో చెప్పాలి. అందుకే అంటున్నాడు మీ హృదయాలకు మనకేమేశాడంటే ఆయన ముద్ర వేసి మన హృదయానికి మనకు
ఆత్మ అను సంచకరువు. ఏమిటో నాయన ఏం అర్థం కావట్లేదు. అవునన్నా మీకేం తెలియదు, ఇదేందో మీకు ప్రార్థన చేయటం కూడా రాదురా. మీ తరపు నుంచి నేను ఆఫరింగ్ పంపిస్తాను, యూ డోంట్ వరీ. మనలో పాపాన్ని ఒప్పుకోవాలంటే మనకున్న యాటిట్యూడ్కి అసలు వాళ్ళగాదు. నేనే పాపం చేశాను అంటాం, నేనే తప్పు చేశాను అంటాం. కానీ మనలో పాపాన్ని ఒప్పింపజేసేది, తప్పును తెలిసేలాగా చేసేది ఎవరు? సంచకరు అయిన ఆత్మవారు, పరిశుద్ధాత్మవారు. అందుకే అభిషేకించాడు ఆయన. పై మాటలు అదే అన్నాడు కదా, స్థిరపరిచేది అభిషేకించేది దేవుడు. ఆ అభిషేకంలో మీకు వచ్చిన ఫ్రూటనింగ్ ఏంటో తెలుసా? ఆత్మ. ఆత్మ ఏం చేస్తుందట? మీకు ముద్ర వేసి హృదయాల్లో ఉంచుతాడు. పరిశుద్ధ హృదయం ఆలోచించేటప్పుడు, ఆలోచిస్తుందే తప్పు కదా. చాలాసార్లు మీ ఆత్మ మీకు తెలియకుండానే మీతో మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారో. అందుకే మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోండి, మీకు మీరే పరీక్ష చేసుకోండి. మిమ్మల్ని మీరే అన్నాడా లేదా? మనుషులు ఏదో జాగ్రత్త పొందుతున్నారా లేదా? మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోండి అన్నాడా లేదా? లేదు నాయన, నా జాగ్రత్త అంతా మా పాస్టర్ చేతిలో పెట్టాను, నా జాగ్రత్త అంతా మా సంఘ విశ్వాసుల చేతిలో. ఎవరు పెట్టమన్నాడు? ఎవరి సంగతి వారే ఆలోచించుకునేవాళ్ళను కదా, ఎవరి ఆత్మకు వారే బాధ్యులు కదా. మరి ఇలాంటివన్నీ తెలుసుకోకుండా నువ్వు ఎందుకు అందరి చేతిలో నీ జీవితాన్ని పెట్టావు? తలా కొద్ది తలా ఆన్సర్. ఇప్పుడు ఏదన్నా ఒక విషయం మీద ఎవరు నన్ను అడ్వైజ్ అడగండి, నాకు దోచింది 100, దానిలో నీకు ఒక 200, అంతే కదా. నేను ఆ నిర్ణయం తీసుకోమంటే తీసుకున్నాను, నేను తీసుకోను. నీకు చెప్పమంటే సలహాలు, అందుకే సలహాలు చెప్పేవాళ్ళు అస్సలు మీ జీవితాన్ని ఎవరికి అప్పగించాలి? అది రావటంలో. అందుకే మన జీవితంలో తప్పనడుగులు చాలా పడిపోయింది. అందుకే స్థిరపరిచేవాడు మన హృదయంలో మన ఆత్మకు అనే సంచకరువు అనుగ్రహించాడు. ఈ సంచకరువు ఉంటే ఏం జరుగుతుందంటే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ వచ్చేసింది. ఎవడైనా వచ్చేస్తాడు. ఎట్లా వస్తాడు? చక్కని మాట. నేను చెప్పాను కదా, సాత్వికమైన 4 వేసుకొని వచ్చేస్తాడు. దానిలో స్కూటీలకి పెట్టుకొని వస్తాడు. ఎవడైనా చక్కని మాటలు ఏం చేస్తాడు? మోసమే చేస్తాడు. మనకు వచ్చే చక్కగా మాట్లాడటం మీకు విసుకొస్తుంది. మామూలుగా అయితే ఏదో దేవుడి భయాన్ని బట్టి తింటున్నారు కానీ సోది ఇవిడిదే. ఎందుకంటే నేను వాక్చాతుర్యాన్ని అసలు ఉపయోగించలేను. దేవుడు పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడమనే దాన్ని బట్టి మాట్లాడుతున్నాను, కానీ నా మాటలు కామన్గా అయితే బోరపడతాయి. కానీ ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతి మీతో చెప్పాల్సి వస్తుంది. ఏమిటయ్యా అంటే, శరీర విషయంలో దూరంగా ఉంటాం. ఇప్పుడు మేము చెప్తామండి, వెళ్ళిపోతాం. ఎవరైనా పాస్టర్ గారు వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తన చూసేది ఎవరు? క్రీస్తు వారు. మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి స్థిర విశ్వాసం. ఎవరి మీద ఉండాలి విశ్వాసం? క్రీస్తు మీద ఉండాలి. అదండి తండ్రి ఉండొద్దా అనకండి. ఇప్పుడు దయచేసి అలా రాకండి. తండ్రే ముఖ్యం. కానీ భూమి మీద నుంచి మన ఆఫరింగ్ వెళ్ళాలంటే క్రీస్తు ద్వారానే వెళ్ళాలి. డైరెక్ట్ ఆఫరింగ్ లేదు. అందుకే మధ్యవర్తి గారు వచ్చారు. ఎందుకంటే చెప్పలేదు. తెలుగు చిన్నపిల్లాడికి కూడా చెప్పొచ్చు ఈ మాట. అరే నాకు గొడవ అవుతుందా అంటే మీడియేటర్ ఎవరు? మమ్మీ నేనేనా? సరే నేను చెప్పు, ఏం చెప్పాలి డాడీకి అంటాడా లేదా? చిన్నపిల్లాడికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నప్పుడు తండ్రికి మనకి గొడవైందిరా, అందరూ అతిక్రమం చేశారు, ఎవ్వరూ ఆయన ఇచ్చింది తీసుకోలేకపోతున్నాము, ఏ భేదమూ లేదు, అందరూ పాపం చేసి తండ్రి అనుగ్రహించి మహిమను పొందలేదు. ఈ లోపు ఎవరు వచ్చారంటే యేసు ప్రభు వారిని మధ్యవర్తి వచ్చి తండ్రికి మనకి మధ్య సంధి చేశారు. చేశారా లేదా? డౌట్ ఏమన్నాను? ఇప్పుడు ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలైతే? కన్ఫ్యూజన్ ఇక్కడే పడిపోతున్నారు. క్రీస్తు ద్వారా వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళాలి. డైరెక్ట్గా వెళ్ళేది లేదు. ఎవరికైనా మీకు అవగాహన రావాలి. ఈ రెండు జరగాలంటే ఎవరు మీకు తోడుగా ఉండాలి? ముద్రేసి ఆత్మని అభిషేకించి ఇచ్చారే, ఆ ఆత్మ నీకు చెప్పాలి, నాన్న నువ్వు డైరెక్ట్గా వెళ్ళవాలి, నేను డైరెక్ట్గా ప్రార్థన చేసుకో అయితే అంటాడు. పరిశుద్ధాత్మ కూడా ఏమండు
అక్కడికి వెళ్తే తీర్పులో నిలబడి నీకు ఈ ఇరాలలో లేదు, నెక్స్ట్ ఇరాలలో లేదు, ఈ జన్మలోనూ లేదు, రాబోయే జన్మలో కూడా నేను నిన్ను క్షమించను. అదేంటి ప్రభు, నేను యేసు ప్రభు గారికి బాగా పనిచేసా, తండ్రి గారిని కూడా అనేక శ్లోకాలు చెప్పి మరీ పూజించాను. నోవే, రాబోయే యుగంలో కూడా ఆయన ఎక్స్క్యూజ్ చేయరు, అంత స్ట్రిక్ట్. కానీ ఇప్పుడు ఏం మాట్లాడు, కానీ నీకు అన్ని చెప్తూ ఉంటాడు. ఆయన డ్యూటీ ఆయన చేస్తాడంటే మౌనమే నీ భాష మనసు అన్నట్టు ఆయన అలా చెప్తాడు. నువ్వు ఇది చేయకు, ఇలా వెళ్ళు, అలా తప్పు, ఒప్పుకోలు కలగజేస్తాడు, తప్పప్పుడు తెలియజేస్తాడు పరిశుద్ధాత్మ వారు. అప్పుడు నేను శరీర విషయంలో దూరంగా ఉన్న ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్య ప్రవర్తన ఎవరి ద్వారా అవ్వాలి, మీ యోగ్య ప్రవర్తన ఎవరి ద్వారా గ్రో అప్ అవ్వాలి, క్రీస్తు ద్వారా అవ్వాలి. ఆ క్రీస్తు ద్వారా మీరేమవ్వాలి, స్థిర విశ్వాసం. ఇటు కాసేపు విశ్వాసం, తండ్రి మీద విశ్వాసం, కుమారుడి మీద విశ్వాసం. అసలు అలా కాదు, ఒక దేవదూత వచ్చి నన్ను నాకు ప్రేరణించి నడిపిస్తుందని అల్ప విశ్వాసాలు, అసలు విశ్వాసం కాని విశ్వాసాలు మనకు ఉండకూడదు. స్థిర విశ్వాసం చూసి ఆనాటి కొలసీకి చూసి పౌలు గారు ఆనందించారు. ఇప్పుడు ఎవరన్నా కనపడుతున్నారు కదా, స్థిర విశ్వాసం ఉందా? కాసేపు ఈ మాట బాగుందంటావు, కాసేపు ఆ మాట పడదంటావు, కాసేపు అలా అంటావు, కాసేపు ఇలా అంటావు. ఏంటి విశ్వాసము? దేవుడికి కావాల్సింది ఏ విశ్వాసం? గాలి కొట్టుపోవు అటు ఇటు విశ్వాసం కాదు, స్థిర విశ్వాసం ఉండాలి. అది క్రీస్తునందలది అయి ఉండాలి. అందుకని ఒక మాట చూపిస్తాను. తిమోతికి రాసిన పత్రిక. ఎందుకమ్మా ఇంత బాగా చెప్తున్నావు అంటే దేవుడు ఏం చెప్తున్నాడో ముందు చూపిస్తాను. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కడవరి దినాలంటే రాబోయే దినాలా, అయిపోయిన దినాలా, వస్తాయా, ఎప్పుడున్నాయి, ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, జరిగేది, జరుగుతున్నవే. లాస్ట్ డేస్ అంటే అవే కదా. కడవరి దినాల్లో ఏమవుతాయి అంటే అందరూ భక్తులు అయిపోతారు బిడ్డ, తదాస్తూ అన్నాడా. కడవరి దినాలలో కొందరు బయలుదేరుతారు. వాళ్ళు ఎవరంటే అబద్ధికులు. ఏం వేస్తారంటే వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుందంటే సాత్వికంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మీక్ గా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళు కొందరు అబద్ధికుల వేషధారణతో మనం మోసపోతామంట. డ్రెస్సింగ్ బాగుంటది, ఇంతకంత మంచిగా ఉన్న డ్రెస్సింగ్, వీళ్ళు అబద్ధాలు చెప్తారా? మా సారే వెళ్ళారు అనుకోండి, ఆయన ఎలా అబద్ధం చెప్తారండి. నాకు ఎగ్జాంపుల్ ఆయనే కాబట్టి ఆయనే తీసుకుంటా. అబద్ధం చెప్తారా? అస్సలు కుదరదు కదండి. కానీ మోసపరిచే ఆత్మ వేషధారణ ఉంటే ఖచ్చితంగా అబద్ధమే చెప్తారు. డ్రెస్సింగ్ చూసి వేషధారణ అంటారు కదా. వేషధారణ అంటే మాటలు అవ్వచ్చు, డ్రెస్సింగ్లో అవ్వచ్చు, క్రియల్లో కూడా అవ్వచ్చు. అమ్మ నేను చేసి పెడతాను అంటాడు, రూపాయలుగా నేను ఇస్తానంటాడు. ప్రలోభ పెట్టడం. కొందరి అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరిచే ఆత్మలు వచ్చేస్తాయి. శరీరాల గురించి ఇక్కడ మాట్లాడట్లా. మోసపరిచే ఆత్మలు ఏం చేస్తాయో తెలుసా? దెయ్యముల బోధ యందు లక్ష్యం పెడతాయి. దెయ్యం బోధ చెప్పుద్దంటే, అమ్మా తండ్రి ఉన్నాడా లేదా? మనకు తండ్రి ఉన్నాడు కదా, ఉన్నాడండి, ఎందుకు లేడు? తండ్రి ఉన్నాడు. తెలియదు ఇంకో చెప్పనా? తండ్రి ఉన్నప్పుడు తల్లి కూడా ఉంటుంది కదమ్మా. తండ్రి ఉన్నాడు కానీ కాబట్టి తల్లమ్మ కూడా మనకుంది పరలోకంలో. మీకు తెలియదు, ఇది మేము రివీల్ చేస్తా ఉన్నారనుకోండి, అవును కదయ్యా, నిజమే కదా. తండ్రి అసలే మాకు దేవుడయ్య తెలుసు, దేవతమ్మ, మేము బాగా ప్రాచీన స్వభావంలో దేవుడయ్యే ఉన్నాడు, దేవతమ్మ ఉంది. సో ఇక్కడ తండ్రి ఉన్నాడంటే తల్లమ్మ కూడా ఉండుండొచ్చు. ఇది రివీల్ చేయకపోవచ్చు, ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఒక చోట ఉంది కదా. మీకు కావాలంటే రెఫరెన్స్ చూపిస్తానంటారు. అక్కడ సందర్భం వేరు. ఇప్పుడు అది చూపిస్తే నేను మళ్ళీ వేరే పాఠంలోకి వెళ్తాను. మీకు తెలుసు ఆ సంగతి. దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడమ్మ కూడా ఉంది అని చెప్తారు. అప్పుడు తనకు తెలియదు అనుకుంటా, క్వశ్చన్ మార్క్ పెడుతుంది. నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. కాబట్టి దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచేస్తే మొదట ఏం జరుగుతుందో తెలుసా? విశ్వాసంలో భ్రష్టత్వం అవుతుంది. విశ్వాస భ్రష్టత్వం వస్తుందని ఆత్మ క్లియర్. ఎంత బాగా క్లియర్గా ఎందుకు చెప్పాలి అంటే అది ఆత్మ అమ్మ నువ్వు తొందరగా గుర్తుపట్టలేవు. మోసపరుస్తుంది నాన్న. అలా మోసపరుస్తుందంటే వేషధారణ నీకు అలా అనిపిస్తుంది, నువ్వు అంతగా మోసపోతావు.
వేషధారణ వల్ల మోసపరిచే ఆత్మ ఏం చెప్తుందంటే దయ్యముల బోధ చెప్తుంది. తండ్రి ఉన్నాడు, కుమారుడు, తండ్రి, ఆయనే, ముగ్గురు కలిసి ఒకడే ఇక్కడికి వచ్చారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాలనుకో పావురమే కనుక ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి పావురమే కనుక మళ్ళీ వెళ్ళేది అక్కడికి వెళ్ళి తండ్రి నేను అని చెప్తాడు. ఒక ప్రిన్సిపల్ ఉన్నాడా? ప్రిన్సిపల్ ఉన్నాడా? ఆయనే ప్రిన్సిపల్, ఆయనే ఇన్ఛార్జ్, ఆయనే సోషల్ మాస్టర్. 3 యాక్టివిటీస్ చేశాడా? అట్లాగే దేవుడు కూడా అంతే. అవునా? అది ఆయన చేసుకున్నాడు. దేవుడు ఎందుకు చెప్తాడు? మరి తండ్రికి ప్రార్థన చేసిన యేసుప్రభు గారు వేస్తారా? మీకు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోకపోతే ఇవి అర్థం కాదు. కానీ ఇవన్నీ మీరు ఆలోచించనివ్వకుండా మోసపుచ్చే ఆత్మ దెయ్యం పోదా. అర్థమవుతుందా? అందుకని తిమోతి 5వ వచనంలో ఏమంటాడు చూడండి. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి, ఏదైనగా దేవుని వాక్యము వలనే ప్రతిదీ పవిత్రపరచబడుతుంది. ప్రతిదీ నీకు కూడా నీ విషయాలు పవిత్రపరచబడాలంటే వాక్యమే నిన్ను వాష్ చేయాలి. ఎవరో వచ్చి నిన్ను ఉతకూడదు. అర్థమవుతుందా? ఎవరో వచ్చి నిన్ను తిట్టకూడదు, ఎవరో వచ్చి నిన్ను మెచ్చుకోకూడదు, ఎవరో వచ్చి నిన్ను ప్రలోభ పెట్టకూడదు, నిన్ను మోసం చేయకూడదు. వాక్యమే నిన్ను పవిత్రపరచాలి. వాక్యమే పవిత్రపరచాలి. 6వ వచనంలో అంటాడు, ఈ సంగతులు కంపల్సరిగా సహోదరులకి వివరించాల్సిందే. ఏముందులోనైనా పిల్లలందరూ అలర్ట్ గానే ఉంటారు. దీని గురించి చెప్పాల్సిన అవసరం ఏముందంటే, నేను ఈ సంగతులు వివరించు, నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారాలి. ఏమంటట? మనము ఏం చెప్పమంటావు నాయన అంటే, మనం ఏదైతే అనుసరించామో, అంటే అపోస్తులు ఏదైతే అనుసరించారో అనుసరించుచు వచ్చిన విశ్వాసము సుబోధ, వాక్య సంబంధమైన బోధ, ఈ వాక్యమునే పెంపొందించుకొని మనం క్రీస్తునందు ఏమయ్యాలి? మంచి మంచి పరిచయం అంటే సర్వీస్ చేయాలి. కానీ నువ్వు దెయ్యం బోధ విన్నావు అనుకో, నీకంటే గొప్పవాడు లేడని తెలిసిపోతుంది. నీకు దెయ్యం బోధ విన్నావు అనుకో, నేను ఎంత మంచి విశ్వాసం తెలుసా, నీ సాక్ష్యం ఎలా ఉంటుందో తెలుసా, నాలో ఏ తప్పిదము లేదు. మనకు బైబిల్ ఏం చెప్పింది? నాకు తప్పిదం లేదని ఎవడన్నా అనుకున్నాడు అంటే దేవుణ్ణి అబద్ధికుణ్ణి చేసిన వాడు అయిపోతాం. దెయ్యం బోధ అంటే అలా అలా అవుతుంది. ఎలా అర్థమవుతుంది? నేను చాలా గొప్పదాన్ని, గుడికి మాను, వాక్యం వింటాను, వాక్యం చదువుతాను, ఇవే వస్తాయి. కానీ నువ్వేమో అనుకోవాలంటే వాక్యం విన్న కొద్ది నీకేమవ్వాలి అంటే నువ్వెంత పాపాత్ముడుగా తెలియాలి. దేవుడు పరిశుద్ధాత్మ సంచికలు అభిషేకించిన ఆత్మ నీలో నీకేం పని చేయిస్తుందంటే, ఎంత తెలుసుకున్నా నేను పాత్రలోనే తెలుస్తుంది నాయన, కానీ నువ్వు చూసావా నీ ప్రేమతో నన్ను కరుణించేస్తున్నావు, నాలో కొంచెం యశ్వరం ఉంది నాయన, నాలో తాంపికం ఉంటుంది నాయన అని నువ్వు ఇలా ప్రార్థన చేస్తావు. అందుకనే నువ్వు ఇవన్నీ సుబోధ సంబంధమైన వాక్యం చేత పెంపొందించబడితే మంచి పరిచారకుడుగా తయారవుతావు. లేకపోతే ఐఎమ్ ద డామినేటర్, ఐఎమ్ ద ప్రైడింగ్ పర్సన్, ఈ కాల్ మీరు అందరూ రండి నా ముందు కూర్చోండి అని వేస్తాను, నేను చెప్పిందే లేదా నా మాటే శాసనం అంటాం. దయ్యం బోధ ఎందు లక్ష్యం ఉంచితే. అందుకనే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని ఇలా అయిపోతారు కాబట్టి, మంచి పరిచారకులు అవ్వకుండా మంచి రాజులు అయిపోతారు కాబట్టి, విశ్వాస విషయంలో స్వస్థులగునట్టు మంచి వాళ్ళు అయ్యేలాగా ప్రతి ఒక్కరిని కఠినంగా గద్దించే అంది బైబిల్. కఠినంగా గద్దించే అని 16వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. 16వ వచనంలో చాలా మంది ఏం చెప్తారంటే, మాకు తెలుసుగా దేవుడు, మాకు తెలియదు, మేము ఎక్స్పీరియన్స్ చేయిందా ఏంటి దేవుడు అంటే, దేవుణ్ణి ఎరుగుదామని చెప్తారు కానీ వాళ్ళ పనుల వల్ల వాళ్ళు చాలా అసహ్యులట. అసహ్యులు, అవిధేయులు. విధేయత చూపించరు కానీ నటిస్తారు, విధేయతగా ఉన్నట్టు నటించి చూపిస్తారు మన ఎదుట. మనం మోసపోయేది ఎలాగనే, అవిధేయులు. సత్కార్యం చేయాల్సి వచ్చినప్పుడు భ్రష్టత్వం తెలిసిపోద్దు వాళ్ళు. నేను అన్నాను కదా, వాళ్ళ భ్రష్టత్వం తెలియాలంటే వాళ్ళ మాట తెలియాలి నీకు. వాళ్ళ మాట తెలియాలంటే వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి. గొడవ పెట్టుకోకూడదు, గొడవ పెట్టుకున్నట్టు నటించాలి, తెలిసిపోద్ది.
నీ మాట వల్లే నువ్వు మంచోడుగా కాదు అని విన్నావా లేదా? అందుకని విశ్వాస విషయంలో భ్రష్టులు అయ్యింది క్రియ చెప్పేటప్పటికి మేము చాలా వేస్ట్ ఫెలోస్ తెలుసు అన్నట్టుగా ఉంటారంట. అందుకే కఠినంగా గద్దించాలి ఎవరినైనా అని పౌలు గారు తీతుకు చెప్తున్నాడు. నువ్వు కఠినంగా గద్దించి, నువ్వు చూస్తే చాలా సాఫ్ట్ గా కనిపెడుతున్నావు, కానీ ఇక్కడ ప్రజలు అలా ఉండరు నాన్న. ఎందుకంటే నువ్వు ఏ విశ్వాస విషయంలో స్వస్థులు మంచివారుగా అవ్వాలి. అందుకే కఠినంగా గద్దించు. వారు దేవుణ్ణి ఎరిగాం కదా, మాకు తెలుసు కదా, మేము అన్ని దేవుడి పనులేగా చేసేదని చెప్తారు. కానీ అసహ్యులైన వాళ్ళు, అవిధేయులైన దేవుడు ప్రతి సత్కార్యం అంటే దేవుడికి సంబంధించిన సత్య సంబంధమైన క్రియల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు దేవుడు మనకు తెలియదు తెలుసా అని అంటారంట. అందుకనే మత్తయి సువార్తలో ఉంటాడు. అసలు యేసు ప్రభు వారు ఎంత పోడ్కాస్టింగ్ గా ఉన్నారో చూడండి. 24వ వచనంలో 24వ అధ్యాయము 24వ వచనం 24వ అధ్యాయము ఇక్కడ ఇంట్రడ్యూస్. ఇప్పుడు నా బాధ అంతా నీకు అర్థమైందా? అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, వీళ్ళే పురుషుల పిల్లలు. మేమే జీసస్ ఒక కొరియాలోనూ సంథింగ్ 4 చోట్ల ఇప్పటికీ జీసస్ లో వచ్చేసి వేస్తున్నారు తెలుసా మీకు? ఆశ్చర్యంగా ఉండదు మనకి. ఇదేంటి వాక్యం నేను క్రీస్తునని చెప్తే అక్కడ నమ్మకండి యేసు ప్రభు గారు చెప్తాను. అనేకులు నా పేరట వచ్చి, ఆ మాట 23 ఉంటుంది, ఆ కాలం మంది ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్తే నమ్మకుడు అని చెప్తే చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారంట. లక్షల్లో కాదు, క్రోర్స్ లో. అంటే అంతమందిని ఈడ్చికెళ్ళిపోయిందా? నక్షత్రం తన తోకతో 3వ వంతుని లాక్కెళ్ళిందంటే ఏంటో అనుకున్నాం. ఎలా సాధ్యమైనా అనుకున్నాం. వాక్యం రాయించిన క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్తే నమ్మకుడి అంటే నమ్మేశామా? నమ్మేసి అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను సాధ్యం చేసుకుంటారంట. ఎవరిని? ఏర్పరచబడిన వారిని సహితము. ఎవరిని పాయింట్ చేస్తాడు? ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు? అబద్ధ ప్రవక్తలు, వీళ్ళు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు ఎవరిని పాయింట్ అవుట్ చేస్తారు? బయట ఉన్నవి కాదు, ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేసేయడానికి. వాళ్ళకి మాకు మెరాకిల్స్ తెలుసా, మాలో ఒక ప్రత్యేకమైన బ్లెస్సింగ్ ఆఫర్ ఉంది తెలుసా అని చెప్పేస్తారు. నిజం, నమ్మకండి. గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరిచదు. ఇప్పుడు నమ్మాలో వద్దా? కనపరుస్తారంటే నమ్మేస్తారు కదా, కనపరుస్తారు కదా మరి వాళ్ళు. కానీ దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళు కనపరుస్తారు కాబట్టి మీరు నమ్మొద్దని. వింటారు ఎవరన్నా ఈ మాటలు? వినరు. కనపరుస్తారు కాబట్టి మీరు నమ్మద్దు. అందుకని 4వ వచనంలో ఏమంటాడు? ఇదే అధ్యాయంలో 4వ వచనంలో ఎవడు మిమ్మల్ని మోసం చేయకూడదు. ఇది ఎప్పటి నుంచి అంటున్నా, మమ్మల్ని ఎవడు మోసం చేద్దాడంటే మీరు మోసపోయేలాగా వాడు ప్రవర్తిస్తాడు. అంత బాగా మాట్లాడతాడు. మాకు అన్నీ తెలుసు అనుకోకండి, మనకి ఏం తెలియదు, మనకు గుర్తు కూడా ఉండవు. ఒక్కొక్క సిచ్యువేషన్లో నేను ఇలా ప్రవర్తిస్తాను ఆయన అని పేతురు గారు ఏమన్నాడండి? ఏంటి ప్రభువా నీకోసం నేను ప్రాణత్యాగం చేస్తాను. ఏం చేస్తావా? నా నిమిత్తం 3 సార్లు అబద్ధం చెప్తావు పేతురు అన్నాడట. చేశాడా చేయలేదా? మరి మన గురించి దేవుడికి ఎన్ని ఉన్నాయి? ఈ సిచ్యువేషన్లో నేను ఎవరితోనైనా నేను దూరంగా ఉండి మాట్లాడు. అవునా, సరే పరీక్షిస్తా. పరీక్షించినప్పుడు నువ్వు పడిపోయి ఆ ఊబిలో పడిపోతావు కదా. పడిపోయిన నేనే పడిపోయింది ఆలోచించుకుని భూమి మీద వేయలేదంటే పర్లా. పడిపోయిన దాన్ని మసిమూసి మారేడుకాయ చేసి కానీ గర్భఫలమై మరణం వెళ్ళిపోతుంది చూసావా? అప్పుడు తెలిసింది నువ్వు ఎక్కడ ఉంటావు? వెళ్ళి నరకంలో. అందుకని అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని. ఎవరా పలువురు? మనమేనండి బాబు, సంఘంలో ఉన్నాళ్ళు. బయట వాళ్ళు అది ముట్టుకోదు. అది కొంతమందిని కొన్ని పని విభాగాలకి, ఈ డిపార్ట్మెంట్కి నువ్వు ఆ లోకల్లో వాళ్ళు ఎలాగో అయిపోతారు. నువ్వు ఇక్కడ నువ్వు సంఘంలోకి రా. అందుకే దయ్యమంట
బాగా క్లీన్ గా ఉండి తుడిచిపెట్టిన తర్వాత వస్తుందంట. ఒకటిగా రాదంట, నలుగురు పట్టుకొని వస్తుందంట. మీకు అర్థమవుతుందా? మనం నీట్ గా దేవుని కొరకు బ్రతుకుతాం, ఫిక్స్ అయిపోయాం, కాలం పెరక పెట్టుకొని చేయి మర్చేసుకొని దేవా నీకోసం అనగానే వస్తుందంట. వచ్చి ఏంటి మన సంగతి, వాళ్ళు వెళ్తే అవసరం అంటారు, రోజు వెళ్తున్నాం, ఏం వెళ్తాం బాగా అని వెళ్ళిపోతుంది అంతే. తుడిచి ఉన్న ఇంటిలోనికే దెయ్యం వస్తుంది. పలువురిని మోసం చేయడానికి వస్తుంది. ఏమని? మరి మోసం చేయడానికి వస్తుంది కదా, మేము మోసపోయినా అంటావా? మీరు మోసపోకుండా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఎంతగా వాక్యంలో మీరు స్టాండర్డ్ అవ్వాలి. ఇలాంటివి రోజు పెట్టాలి. కానీ శరీరం ఏమంటుంది? కోటేశ్వరుడు మీకు ఓటుకుందేమో ఇన్ని సంవత్సరాలు, మాకు చాలా పనులు ఉన్నాయి, మీరు ఒకరోజు తగ్గించేది ఇన్ని రోజులు. అమ్మాయి కూడా చెప్పండి తొందరగా ముగించేయమని. గంటలు గంటలు చెప్పేస్తుంది కుదిరితే. అంటావా? అంటారా? అనుకుంటాం, మనసులో ఎవరికి చెప్పాం. అర్థమవుతుందా? కాబట్టి ఒక మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. 11వ అధ్యాయము 3వ వచనం. మేమెందుకు మోసపోతాం? అవ్వమ్మకి ఎవరి ప్రొటెక్షన్ లో ఉందండి? అవ్వమ్మ ఎవరి ప్రొటెక్షన్ లో ఉంది? తోట ఏంటి? ఆ తోట ఏదైనా తోట ఎవరి ఆధీనంలో ఉంది? ఎవరి ఆధీనంలో ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆన్సర్ కావాలి. ఏదైనా తోట ఎవరిది ఆధీనమో? మరి సర్పం ఎలా వచ్చింది? పరీక్ష ఇదే కదా, ఇది మన మూలపాఠం. అసలు కుయుక్తితో వచ్చింది. నేను అటుగా పోతానయ్యా, నేను మీ పిల్లలు ఎందుకు తెచ్చేస్తాను అని ఉంటాను. మీకు అర్థమవుతాను చెప్తున్నా. వెళ్తాదని అనుకుంటాడు, ఆయన తెలుసు. నువ్వు ఎందుకు వెళ్తున్నావు నాకు తెలుసు, నా బిడ్డలు కూడా పడిపోతారని తెలుసు. అందుకే ఆరోగ్యంలోనే అన్నాడు, ఈ మనుషుని చేసిన హృదయంలో నొచ్చుకున్నాడు. ఇక సంతాపం ప్రకటించేశాడు, నొచ్చుకున్నాడు, అంతా అయిపోయింది. కానీ దేవుడు కదండి, పిల్లలే పోగొట్టుకుంటాడు, తల్లిదండ్రులే పోగొట్టుకుంటారు వాళ్ళు. మీ తల్లి అయినా మర్చిపోతురా, నేను ఎలా మర్చిపోతానన్న దేవుడు మర్చిపోలేదండి. అందుకే క్రీస్తుని మన పుట్టక ముందే ఆయన సంకల్పము చొప్పున, దయా సంకల్పము, ఎఫెసీ పత్రిక మనకి ఎప్పుడు గుర్తుండాలి. తన దయా సంకల్పము చొప్పున సక్రియలు చేయడానికి క్రీస్తునందు ముందే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఎంత ప్రేమ అండి. ఆ ప్రేమను అనుభవించాలండి ఇక్కడ కూర్చొని. ఆయన ఎంత కూర్చున్నా నేను నీ రుణం తీర్చలేను నాయన. మాట వినటమే కదా నువ్వు చేయమని. నేనేమో విన్నది చిన్న కుమారులాగా వెళ్ళిపోయాను లోకంలోకి, పొట్టు తినేసాను, కానీ తిరిగి వస్తే నన్ను ఆదరించావు చూడు, చాలా నాయన. కానీ ఇంట్లో ఉన్నాడే పెద్ద కుమారుడు ఏం చేశాడు? విధి చేస్తుంటే చెప్పండి ఏం చేశాడు? నాకు ఎప్పుడు పెద్ద కుమారుడు వైపే ఉండాలనిపించేది, తర్వాత చెడ్డం అనిపించింది. ఇంట్లోనే ఉన్నావు, చిన్న కుమారుడు తిరిగి వస్తే ఆనందించాలి కదా. పెద్ద కుమారుడు అంటే విందు చేస్తే నొచ్చుకున్నాడు. అసూయ ఉందండి. అసూయ ఉంటే దేవుడు ఒప్పుకోడు. అసూయ వల్లే మొదటి హత్య జరిగింది, అవునా కదా? ఎక్కడికి వెళ్తున్నాను కదా. సర్పము తన కుయుక్తి చేత అవ్వమ్మను. నన్ను మోసపడతారండి. నేను వాక్యంలో దిట్టని అని నేను అనుకున్నాను అనుకో, కుయుక్తితో వస్తాడు ఒకడు. ఎవరు మోసం చేసినట్టు? అవ్వమ్మను. ఆ లేడీస్ తొందరగా మోసపోతాం కానీ మేము మోసపోమంటారు. అందుకే మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. పలువురిని మోసం చేయటానికి. అందులో పలువురు ఎవరు? ది మేల్స్ ఓన్లీ. సో కుయుక్తి చేత అవని మోసపరిచినట్లు మిమ్మల్ని ఎలా మోసపరుస్తాడంటే మీ మనసు చెరిపేస్తాడు. ఫస్ట్ మీరు ఇప్పుడు దాకా నేర్చుకున్నదంతా చెరిపేస్తాడంట. అది కుయుక్తితో జరుగుతుంది. మోసము మీకు చెయ్యాలనుకున్నప్పుడు మీ మనసును చెరిపేసి క్రీస్తు ఎడల మీకున్న స్ట్రైట్నెస్, సరళత అంటే స్ట్రైట్ లైన్ ని, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోయేలాగా మిమ్మల్ని చేస్తాడట. అందుకు పౌలు గారు భయపడుతున్నాడు. ఇప్పుడు విశ్వాసులకి ఎందుకు ఈ వాక్యం చెప్పాల్సి వస్తుందంటే, కుయుక్తితో మోసపరిచినట్లు సర్పము దాని సర్పము యొక్క పిల్లలు ఈ భూలోకం అంతా తిరిగేస్తున్నారు. ఎట్టాగైనా కుయుక్తితో చెరిపేయాలి. మేము క్రీస్తుకి సరళత, స్ట్రైట్ గా వెళ్తున్నాము అన్న మనల్ని స్ట్రైట్ గా వెళ్ళకూడదు. మనం
అసలు దేవుడు పరలోకం లేవండి, ఇక్కడితో ఇదంతా అయిపోద్ది. కాకపోతే జస్ట్ డ్రొమెటికల్ గా ఇవన్నీ అని చెప్పేవాళ్ళు కూడా. మీరు చూడండి, ఏ పాస్టర్ దగ్గరికన్నా వెళ్ళి ఇంత చేస్తున్నాం పరలోకం ఉందా అని అడగండి. పర్సనల్ మామయ్య అని అడుగుతుంది. అన్న పర్సనల్ అన్న అని అడిగి ఏమో మరి ఉందో లేదో మనం ఉందని మనం అంటాం. క్రీస్తు సరళత నుండి చెరిపేస్తే డైరెక్ట్ గా ఏమో లేదేమో అనేస్తాం. ఇంతగా మోసం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నేను కొన్ని ఓపెన్ అవ్వట్లా, మీకు మెచ్యూరిటీ కలిగిన వాళ్ళు కాబట్టి ఆలోచించండి. మిమ్మల్ని ఏ విధంగానైనా మీ స్ట్రైట్ లైన్ చెప్పేటానికి మోసం చేసే విధంగా ఒక ఒక ఆత్మలు మోసపరిచే ఆత్మలు ఉన్నాయి. సో అందుకే ఏమంటున్నాడంటే మీ సరళత నుండి, మీ పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోతారు మీరు. కాబట్టి మీరు కుయుక్తి వల్ల మోసపరచబడతారు, స్ట్రైట్నెస్ నుంచి పోతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కృపచేత నిత్యమైన ఆదరణయు మీ హృదయాలని ఆదరించి 17వ వచనమే కదా నేను చెప్పింది. మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యములో ప్రతి సత్వాక్యమందు మిమ్మల్ని స్థిరపరచుకోండి. అవమలాగా కుయుక్తి చేత మోసపరచబడకుండా ఉండాలంటే, క్రీస్తు ద్వారా స్ట్రైట్ లైన్ లో నుంచి చెరపబడకుండా ఉండాలంటే ఏముండాలట? మీ హృదయాలని ఆదరించేది సత్వాక్యమే. సత్కార్యములో ఉండే ఆ సత్వాక్యం. సత్కార్యము అంటే దేవుని కార్యము ద్వారా ఏర్పరచబడిన వాక్యములోనే మిమ్మల్ని మీరు స్థిరపరచుకోవాలి. అర్థమైందా? మోసపోకుండా ఉండాలంటే అందుకనే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. విధముగా ఆయన యందు వేరుపారిన వారై మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడాలి. ఇది మెచ్యూరిటీ ఉంటగా తప్ప ఈ మాటలు అర్థం కాదు. దేవుడు అంటే ఇష్టం ఉంటే తప్ప అర్థం కావు. అందుకే అన్నాడు, మీరు ఏం నేర్చుకున్నారో వాటి ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు నడుచుకోండి. ఏమి విస్తరించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో విస్తరించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లింది. నేను చాలా ప్రార్థన చేస్తాను అంటావా? ప్రతి సెకను నీ కృతజ్ఞతాస్తుతుల యొక్క విస్తరణ పెరగాలి. మోసపరచబడకపోతే మీలో కనిపించే లక్షణం ఇది. కృతజ్ఞతాస్తుతుల యందు విస్తరించి ఆయన యందు నడుచుకోవాలి. ఎవరి యందు? దేవుని వాక్యమందు. మీరు నేర్చుకున్నారు కదా. నేర్చుకున్నాము. మనం ఏం నేర్చుకున్నాం? క్రీస్తే మనల్ని రక్షించాడు, ఆయన రక్తమే మనల్ని కాపాడింది, తండ్రే మనల్ని పంపించాడు. ఇవన్నీ నేర్చుకున్నాం కదా వీటి ప్రకారం. అందుకే ఇవన్నీ చెప్తూ యోగా పత్రికకు వచ్చేటప్పటికి ఏమంటున్నాడు చూడండి. యోగా పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం 13వ వచనం. తమ అవమానం వాళ్ళకి ఎంత చెప్పినా మనం లొంగలేదనుకోండి. అబద్ధ బోధకులు, మోసపుచ్చే ఆత్మలు, వాళ్ళు ఎంత వీక్నెస్ మన ముందు ప్రదర్శించినా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని మనం నమ్మకపోతే వాళ్ళకి అవమానం అయిపోద్ది. ఆ అవమానం నొరగలాగా ఉంటుందంటారు. చెప్తున్నాడు చూడండి. వారు తమ అవమానమును నొరగ వెళ్ళగక్కి సముద్రము యొక్క ప్రచండమైన అలలుగా మార్గము తప్పే చుక్కలంటే వీళ్ళు. సరళత తప్పించే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? మార్గము తప్పించే చుక్కలు. ఏమంటారు? వెళ్ళగక్కేవాళ్ళు కక్కేస్తారు మన మీద.
మీరు ఇక పరలోకం వెళ్తారు తెలుసా, మీరు ఇంతే అని అంటారు. అదేంటి ఇంత కష్టపడుతున్నాను, లేదు లేదు మీకేం తెలియదు అంటారు. అది వాళ్ళకి అవమానం అని తెలిసినా వెళ్ళగలుగుతారు. సో సముద్రం యొక్క ప్రచండమైన గాలి ఏమవుద్ది, ఎక్కడో చోట ఆగిపోద్దా లేదా? సముద్రం మీద వచ్చే గాలి ఎక్కువసేపు ఉండదు. సముద్రం యొక్క ప్రచండమైన గాలిగాను మార్గము తప్పు తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు ఏమండి ఇంత మోసం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏమన్నదంటే వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడింది. మీరు వాళ్ళ త్రోవలో వెళ్ళకండి, మోసపరచబడకండి అంటుంది. అందుకే రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం ముగింపుకి వస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం జాగ్రత్తగా వినండి, మాటలు తొందరగా అయిపోతాయి, మీకు వినకపోతే బోర్ కొడుతుంది. నాకు తెలుసు. 17వ వచనంలో ఏమంటున్నారట, సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా బోధనలు ఆటంకములు కలగజేసేవారిని ఏం చేయాలట? అయిపోయింది మా పని అంటాడు. బోధ చెప్తుంటే ఇక నేను వచ్చి చెప్తున్నా, మొన్నటిదాకా బాగా చెప్పింది, ఇప్పుడు ఏంటో స్లైట్ డిఫరెన్స్ అనిపిస్తుంది, దేవుడు కాదు దేవుడు అమ్మా అంటుంది ఏంటి అని థింక్ చేయాలట. అదే చెప్తున్నాడు ఇక్కడ. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా బోధనలను ఆటంకములు కలగజేసే వారిని కనిపెట్టుకుంటారా అని బతిమిలాడాల్సి వచ్చిందంట. రోమిల్ చెప్తూ పౌల్ గారు బతిమిలాడుకుంటున్నాను ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వారి నుండి తొలగిపోండి, రాన్న కొంచెం టీ తాగుదాం అంటాడు. రాన్న కొంచెం టిఫిన్ చేస్తారా, మా ఇంటికి ఈరోజు స్పెషల్ చేస్తాను భోజనం చేస్తూ. మరి ఏంటంటే మీరు బాగా ప్రార్థన చేస్తారు కానీ మనం దేవుడికి చేసినప్పుడు దేవుడికి కూడా చేయాలా లేదా అంటాడు. ఇప్పుడు మొక్కేస్తున్నాడు ముట్లాకపోతే వెనక్కి తెస్తాడేమో, అసలే నాకు ఇష్టమైన స్వీట్ అన్నాడు. ఇలా చెప్తారు వాళ్ళు. ఎంత ఘోరంగా ఉన్నారో తెలుసా, ఇండివిజువల్ టార్గెటింగ్ చేస్తున్నారు. మీరు అనుకున్నారు ఎప్పుడో చెప్పాడు, అక్కడక్కడ ఉన్నారు. పుచ్చిపోయింది, మోసపోయే బోధతో ప్రపంచం పుచ్చిపోయింది. ఎక్కడ దొరికినా ఏదో ఒక ప్రసంగంలో దొరికిపోతున్నారు వాళ్ళు. చెప్పడానికి కొన్ని మంచి బోధలు చేస్తున్నారు. వాళ్ళు ఫైనల్ ఎసెన్స్ మనం తీసుకుంటే ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారు, బైబిల్ అలా లేదు కదా అనిపిస్తుంది. అందుకే రోమిలకు రాస్తూ మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములు ఆటంకములు కలగజేసేవారిని కనిపెట్టుకొని ఉండండి. అంటే వాళ్ళు చూస్తా ఉండండి, వాళ్ళు మాట్లాడేది కనిపెట్టండి, వాళ్ళు ప్రవర్తించేది చూడండి. వాళ్ళు అవమానాన్ని నురగగక్కుతారు, ప్రచండమైన గాలిలాగా కనిపిస్తారు. వాళ్ళు నమ్మకండి, వారి ఇన్ఫర్మేషన్ వాళ్ళ నుండి తొలగిపోండి. ఎవరు చెప్పారు? ఇది నేను చెప్పాను, నాకేం అవసరం? దేవుడు చెప్పాడు, మేము ఆత్మలకు రక్షణ కోసం. అందుకని అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 30 వచనం, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు చూడండి. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 30వ వచనం. ఎవరినంట? శిష్యులంట తమ వెంట ఈడ్చుకుని పోతారండి. వీళ్ళు ఈడ్చుకుని పోవడానికి ఏం చేస్తారంట? వంకర మాటలు చెప్తారంట. తెలుగు మాటలు ఏంటి రావు అసలు. ఇంతకీ ఏం చెప్పొచ్చానంటే, మనం పరలోకం వెళ్తాం, వెళ్ళం, చేసిన బట్టి చాలు, ఇక్కడితో ఇట్లా ఉండిపోతే చాలు. అంటే ఇంకా అభివృద్ధి చెందక్కర్లేదా అన్న? లేదు, అవసరం లేదు. ఇక్కడితే దేవుడికి మీకు చాలా ఎక్కువ వచ్చేస్తుంది. అంటే ఇది ఎలా ఉంది బాగా, చాలా కన్వీనియంట్గా ఉంది కదా, ఎక్కడ భరిస్తావా అనిపిస్తుంది. అక్కడికి వస్తే ఆ సందర్భం వస్తే గ్యారెంటీగా పడిపోయేది మనమే అంటున్నాడు. శిష్యులు అంటే క్రీస్తుని నమ్ముకున్న వారిని శిష్యుడికం చేసేవాళ్ళు తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలికే మనుషులు మీలో నుండే బయట నుండి రాడు, మీలోనే ఉంటాడు. ఒకరోజు అన్నా మనం చెప్పింది కరెక్టే కానీ ఇది కాదు, నాకేమనిపిస్తుందంటే ఇది కరెక్ట్గా లేదు. ఏది కరెక్ట్గా లేదు? పరిశుద్ధాత్మ ఒకడే, తండ్రి ఒక్కడే, యేసుప్రభు ఒక్కడే, దాని బదులు ముగ్గురిని కలిపి త్రియేకం అంటే కూడా తప్పే ఉందన్నా. నువ్వు తెలివైన మనం మంచి బోధలో పడ్డాం కదా. పునాను స్త్రీ ఏకమని ఎక్కడ ఉందన్నా అంటాం మనం అమాయకంగా. ఏకమని ఉండదు, తాత్పర్యం తీసుకోవాలి. వంకర మాట. ముగ్గురుగా కనబడుతున్నారు, ముగ్గురిని మన ముగ్గురు యాక్టివిటీస్ చెప్పారు. తండ్రి పరలోకంలో ఉన్నాడు, కుమారుడు కురిపాలుష్యం ఉన్నాడు, పరిశుద్ధాత్మ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని ఇంత క్లియర్ కట్ గా ఉంటే వంకర బోధల వాళ్ళు మనం నేర్చుకుపోవడానికి ఎలా మాట్లాడతారంటే అలా మాట్లాడతారు. ఇక మోసపోయేదాకా అలా వంకరతనం తీరు. ఒక్కతోక ఎక్కడి వరకు ఎలా ఉంటుంది?
బద్దగట్టి ఉంచినట్టు స్ట్రైట్గా ఉంటుంది. వెంటనే ఏంటో బద్దలు ఏం తిరుగుతుంది. మనుషులు కూడా అలాగే ఉంటారంట. అందుకనే గలతీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం అంటాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా, ఇప్పుడు మంచిగా ఇలా చెప్పేస్తాను, పరిశుద్ధాత్మ సహాయం ఉంది కాబట్టి చెప్తాను. వాళ్ళ పైన నేను కూడా ఏదో మోసపరిచిన ఆత్మ చేత మింగిలైపోయి ఒక్కరి మాటల వల్ల ఇంప్రెస్ అయిపోయి వచ్చి మరి ఏమైందంటే నేను ఇంత బాగా చెప్పాను కానీ నాకు ఎందుకో అనిపిస్తుంది అన్న, మీరు కూడా నమ్మేంటి అంటానంట నేను అని చెబితే మీరు ఎలా ఉండాలంట, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త మేము తెచ్చిన ఎక్కడి నుంచి పరలోకంలో తోట డైరెక్ట్ గా నీకు కనపడి ఏంటి దేవత చెప్పిన నమ్మకానైనా వద్దొద్దు, మీకు కండిషన్ అప్లై ప్రకారం నేను క్లోజ్ చేశాను, ముద్రిస్తాను, దాని ప్రకారం నడుచుకోండి. కానీ ఈ లోపల ఒక దోత, అసలే దోతకున్న రోగం ఏంటి, గర్వించేస్తా ఉంటది. సేవకుడైనా ఏం చేస్తా ఉంటది, యేసుప్రభు తర్వాత నేనే, తండ్రి తర్వాత నేనే. కాబట్టి పరిశుద్ధాత్మ ఎలాగో లోపల బిజీగా ఉన్నాడు కాబట్టి పిల్లల్ని చూసుకుంటూ పరిశుద్ధాత్మ ప్లేస్ నేను ఏమైనా ఆక్యుపై చేసేస్తాను అంటే ముందు వీళ్ళ సపోర్ట్ కావాలని మెల్లగా ఇక్కడ వచ్చి ఒక మనిషి రూపేణ ప్రేరణ కలిగించి చెప్పుద్దట. దేవదూత ఎలా వస్తుంది, ప్రత్యక్షం అవుతా మన కళ్ళు పోతాయి. అర్థమవుతుందా? సో ఈ హ్యూమన్ ఈ రిజల్యూషన్ ఏ ఆత్మని తట్టుకోలేరు, ఆత్మని చూడలేము. సో ఎవరో ఒకరి శరీరంలో పరకాయ ప్రవేశం చేసి ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, నాలో ఒక దేవదూత వచ్చి అదండి అని చెప్పి మొదలెట్టాను అనుకో, మీరు నమ్మకూడదు. అంత లెక్కగా ఉండాలి. సంఘంలో వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు. ఎవరొచ్చి చెప్పినా, పరలోకం నుండి వచ్చే దూత వచ్చి నీకు ప్రకటించినా నువ్వే శాపగ్రస్తుడి. నేను ముందే చెప్పేశాను. అదేంటి నాయన పరలోకం నుండి వచ్చి చెప్పిందంటే నువ్వు చెప్పినట్టే కదా, కాదు నేను తెప్పించేశాను. దానికి ఒక జబ్బు ఉంది, దానివల్లే మీకు ఈ కష్టాలు. మీకు శత్రువు అది, గర్జించు సింహం అది. దాని ద్వారా అది ప్రేరేపించి ఏంజలిక్ గా 2 రెక్కలు కట్టుకొని వచ్చేసి భర్త ఇప్పుడు వరకు నేర్చుకున్నది రాంగు నాన్న, ఇక నుంచి దేవుడమ్మ కూడా ఉన్నది మీకు తెలియదు, రివీల్ చేయలేదు. బైబిల్లో ఒక చోట ఉంది, మీకు చూపిస్తాను అని. ఏ కొరియానో లేకపోతే ఏ ఇంగ్లాండో లేకపోతే ఏ చైనా వాళ్ళు కూడా క్రైస్తవులు ఉన్నారు, మన వాళ్ళు క్రైస్తవులు లేదంటారు కొంతమంది. ఉంది. ఆ చైనాలోనే ముందు దేవుడు దూత ద్వారా ప్రకటించాడంట అంటూ ఒక ప్రసంగికుడు వచ్చి చెప్పాడు అనుకో, ముందుదంతా అన్నాడు. నిన్నే అదే అన్నాడా, మోసము, నువ్వే శాపగ్రస్తుడు అవుతావు. శాపగ్రస్తుడు అయితే ఎక్కడికి వెళ్తావు, పరలోకం వెళ్ళిపోతావా? అందుకనే ఒక మాట చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఆయనను అనుసరింపనివ్వక మనుషులు పారంపర్య ఆచారమును అనగా లోక సంబంధమైన మూలపాఠం తీసుకొస్తాడంట. ఎవరికి మోసపరిచిపోయిన ఆత్మ, వేషం వేసుకున్న ఆత్మ ఏం చెప్తుంది, మూల పాఠం తీసుకొచ్చి ఏం చెప్తాడట, మోసకరమైన ఈ లోక సంబంధమైన మూల పాఠాలను అనుసరించి, ఈ లోక సంబంధమైన మూల పాఠం ప్రకారం పిల్లలు కావాలంటే తల్లి ఉండాలి, తండ్రి ఉండాలి. తల్లి మీకు తండ్రి మాత్రమే బైబిల్లో కనపడుతున్నాడు, తల్లి కూడా ఉంది. ఇది మూల పాఠం. ఈ మూల పాఠం దేనికి సంబంధించింది, లోకానికి సంబంధించింది. కానీ దేవుడు ఏం చెప్పాడు, అయ్యా మరి అమ్మేమో 7గురిని కట్టుకుంది, ఎవరికి భార్య ఇచ్చి పరలోకంకి వెళ్తే ఆత్మక సంబంధాలే ఉండవు. నేను అప్పుడప్పుడు మా సార్తో జోక్ చేస్తే, ఏమంటే పరలోకం వెళ్ళి పలకరించండి ఇలా, ఎందుకంటే అక్కడికి వెళ్తే రిలేషన్స్ ఉండవు, అస్సలు ఉండవు. మా డాడీని చూసి నేను డాడీని అది పిలవక్కర్లా. మీరు గమనించడం లేదు, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి రమ్మున అనుకున్నటువంటి లాజర్ గారు ఎక్కడ బంధుత్వం గురించి మాట్లాడలేదు. అంటే పరలోకంలో ఉండదు, కానీ నరకంలో బంధుత్వం గురించి మాట్లాడతాం. ఏమన్నాడు ధనవంతుడు ఏమన్నాడు, నరకంలో ఏముంది, నా సహోదరులు ఉన్నారు వాళ్ళకి వెళ్ళి ప్రకటించమని. నువ్వు నరకంలో ఉంటేనే బంధుత్వం గురించి ఆలోచించి తీరుతావు, అది బాధ. కాబట్టి లోకం దాటి ఈ పరదేశికి వచ్చి తండ్రి రొమ్మున ఆనుకున్న వారెవరు
బంధుత్వాల గురించి ఆలోచించరు కదా, బాధపడరు. ఎందుకంటే అక్కడ సంతోషం తప్ప. అదే చెప్పాను, తండ్రి రొమ్మున అనుకున్నాను. అదే అబ్రహాము రొమ్మున అనుకున్న, నేను అది చెప్పలేదా? ధనవంతుడు నరకంలో ఉన్నాడు, నరకంలో ఉండి తన బ్రదర్స్ గురించి ఆఫరింగ్ అడుగుతున్నాడు. తండ్రి రొమ్మున, ఐ మీన్ అబ్రహాము తండ్రిలే కదండి, విశ్వాసాలకు తండ్రే కదా. నేను కన్ఫ్యూజ్ చేయకండి బాబు. విశ్వాసాలకు తండ్రి కాబట్టి తండ్రి రొమ్మున అనుకున్నాడు అని చెప్పాను. మళ్ళీ నోటికి ఇంకో పదం అయితే నొప్పి వస్తుందనే నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. తండ్రి రొమ్మున, అబ్రహాము తండ్రి రొమ్మున అనుకున్నటువంటి లాజరు ఏమన్నాడు? జస్ట్ చూస్తా ఉన్నాడు. ఎవరిని? ధనవంతుడిని. కనీసం కట్టసి చూపించలేదా? పోన్లే బాబు, కొంచెం డ్రాప్ అంటే ఇవ్వండి అని అక్కడేం అడగలేదా? అయ్యో అడగడండి బాబు, దయా దక్షిణాలు చూపించరు. ఎంత డేంజరో తెలుసా? కాబట్టి మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎవరి బోధలో ఉన్నాం, బోధలో ఉన్న మనం మళ్ళీ మోసపరుచుకునే స్థితి తెచ్చుకున్నాము అంటే, అందుకే యోధ పత్రికలో ఉంటది కదా, ఇదంతా మంచిది, ఇదంతా బాగుంది అనే చెప్పడికి వాక్య నిమిత్తము పోరాడాలి. క్రైస్తవుడికి ఏముందట? బాబు నువ్వు చెప్పేది ఇంటికి వెళ్ళి పెట్టుకెళ్ళి నువ్వు ఇంట్లో తలుపు పెట్టులోకి తాళం వేసి కూర్చో, వాక్యం ఇలా చెప్పలేదు అని చెప్పే స్టాండ్ నీకు రావాలి. అందుకే కోటేశ్వర గారు అంకుల్ మనందరూ ఇక్కడ కూర్చుని ఎందుకు పని పడలేదునా, అలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే మీరు తలుపు పెట్టుకు తాళం వేయండి చెప్తానికి. అర్థమవుతుందా? అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక, దిస్ ఈస్ ద ఫైనల్ రిఫరెన్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. 5వ అధ్యాయము 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడైనా మిమ్మల్ని, ఏ మాట్లాడాలి? మీరు యేసు ప్రభువుని పూజిస్తున్నారా? అసలు యేసు ప్రభువు ఎలా పుట్టారు? మరియమ్మ లేకుండా వచ్చేవాడా? చెప్పండి. మరి ఎవరిని పూజించాలి అయితే చెప్పండి. మరియమ్మ గారిని పూజించాలి లేదా? నేనేమంటానంటే మరియమ్మ గారు అంత గొప్ప అంటున్నావు కదా, వాళ్ళకన్నా అమ్మ అంటే యేసు ప్రభు గారి అమ్మమ్మ, నేను ఆమెకు కూడా పూజ చేస్తాను. మరి ఎట్లంటే నీ మాట ప్రకారం చేయొచ్చా? కానీ దేవుడు చెప్పాల. అందుకే ఏమన్నాడంటే, వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇది కండిషన్. ఇట్టి క్రియల వలన మోసపరిచేదైనా, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత, నువ్వు ఒబీడియన్స్ చూపించాలని నిన్ను చెప్పించా, మోసపరుస్తుంది, వేషధారణ, వంకర మాటలు చెరిపేస్తుంది నిన్ను అని చెబితే నువ్వు వినలేదు కదా, నీ మీదకే నా ఉగ్రత వస్తుంది, అవిధేయులైన నీ మీదకి వస్తుంది దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రతది వస్తుంది అని నువ్వే చెప్పిన నీకు దేవుని ఉగ్రత ఎదురైతే నీకు ఎంత అనుమానం అసలు. కాబట్టి ఎవరు నిన్ను మోసపరచకుండా చూచుకోండి. 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. అనేకులు, ఎంతమంది? అప్పటికే మొదటి 100 సంవత్సరాల్లోనే అనేకులు అయితే ఇప్పుడు ఎంతమంది పుచ్చిపోయారన్నానే అంతమంది. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో నుండి బయలుదేరారు. కాబట్టి వీళ్ళంతా ఆత్మలే మంచోళ్ళు అని ప్రతి ఆత్మను నమ్మక, ఏమంటుందండి బైబిల్? ప్రతి ఆత్మను నమ్మకండి, అవి మోసం చేసేయి, వంకర బుద్ధులు చెప్తాయి, సాఫ్ట్ గా చెప్తాయి, నమ్మకండి. ప్రతి ఆత్మను నమ్మక నీ డ్యూటీ ఏంటో తెలుసా? ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో. నాకెందుకయ్యా అంటే దేవుని ఉగ్రత వస్తుందయ్యా, నాకెందుకయ్యా అంటే దేవుని ఉగ్రత నీ మీదకే వస్తుందయ్యా. ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో అని పరీక్షించుకోండి. అసలు మీకు ఒక చిన్న ఏ విషయంలో తప్పిపోవచ్చు చెప్తున్నాడు. 2వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి కాదు. చిన్న ఫాల్స్ ప్రాపగేషన్, చిన్నగా చెప్తాడు. యేసు ప్రభు ఏమంటే మనం చిన్న దెబ్బ తగిలితే మనం భరించగలమా? యేసు ప్రభు అన్నీ ముందే తెలుసండి, బాధ కూడా అంత ఉండదు, అని శరీరధారి కాదు అని చెప్తారు.
ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి యేసుక్రీస్తు వారు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధి కాదు. ఇది ఇట్లా మొదలు పెట్టి పుట్ట గొడుగుల్లాగా ఉన్నాయి కొన్ని ఫాల్స్ ప్రీచింగ్. ఇక మీకు మీరే మిమ్మల్ని మీరే సరి చూసుకోవడానికి మీ ఆత్మ గట్టిదో ఒట్టిదో నిజమైందో మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటూ ఆత్మ మంచిదా కాదా అనే విజ్ఞతని తెచ్చుకోవాలని ఏ ఆత్మని నమ్మకండి. మిమ్మల్ని స్థిరపరిచేది దేవుని వాక్యం. ఆ వాక్యం చెబుతున్న వాళ్ళు మంచి చెప్తున్నారా, ఈవెన్ దేవత వచ్చినా చెప్పినా నమ్మకండి. మిమ్మల్ని మీరు రక్షించుకోవటం మీ బాధ్యతే. అటు ధన్యత దేవుడు మీకు అందరికీ దయచేయాలని కోరుకుంటూ స్థిరమైన వాక్యంతో సద్భక్తి కలిగిన వాక్యంతో మిమ్మల్ని పెంచి పోషిస్తున్న దేవుడికి ఎప్పుడు మీరు కృతజ్ఞులై ఉండాలని, మిమ్మల్ని ఏ ఆత్మ మోసపరచకూడదని ప్రార్థిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, ఎంత మంచిగా మా గురించి ఆలోచిస్తున్నారు. నేను మోసపూరితమైన ఆత్మలు మమ్మల్ని ఎలా మోసం చేసి వంకర బుద్ధితో అవమానం నిలబడిగా వెళ్ళగొక్కే వాళ్ళు ఉంటారు అని, మార్గము తప్పిన చుక్కలైన వారు మమ్మల్ని టార్గెట్ చేస్తారని, మంచి మాటలతో మమ్మల్ని మా దగ్గరికి వచ్చి మమ్మల్ని మెస్మరించేస్తారని మాకు ఎన్ని జాగ్రత్తలు చెప్పాను. ఇంకా జాగ్రత్తగా ఉంటాము. మొదట నేర్చుకున్న వాక్య ప్రకారం మా యొక్క ఆత్మను స్థిరపరచుకుంటాము. ఏ ఆత్మని నమ్మక ఆ ఆత్మ నీ వలన జయిందో కాదో తెలుసుకుని తద్వారా మా స్థిరత్వాన్ని మరింతగా పెంపొందించుకుంటూ మమ్మల్ని మేము మార్చుకుంటూ ఆ మార్చుకున్న విధానం నీ దగ్గరికి చేర్చేలాగా మమ్మల్ని తీర్చిదిద్దుకుంటూ ఇదిగో బిడ్డ చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మమ్మల్ని మేము చెప్పుకుంటాం నాయనా, మమ్మల్ని మేము పరీక్షించుకుంటాం నాయనా. అప్పుడే నేను తీర్పులోనికి వెళ్ళాం కనుక తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ అబద్ధ బోధకు మేము నన్ను తలొగ్గుకుండా మా స్థిరత్వాన్ని కాపాడుకునే భాగ్యం మీరు మాత్రమే దయచేస్తారని నన్ను స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామముని ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ.